Hello guys, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all? I'm really sorry about the delay in the lecture. I had to work certain things on the board, like on the panel. అందువల్లే కొంత delay అయితే అయింది. I'm sorry about the delay guys. Hi nature, good evening nature. Mahi, good evening. Prasad, good evening Prasad. Nature, good evening. Astrophil, good evening. Yamini, everyone, good evening guys. So this particular session it is really important. There are a lot of things that we are going to do in this particular session. Hi Anand, Anusha, good evening Anusha. Pradeep, good evening. Lakshmi Prasanna, good evening. Everyone, good evening guys. సో ఈ పర్టికులర్ సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం సాల్వ్ చేస్తాం. దాంతోపాటుగా విల్ ట్రై టు డిస్కస్ సో మెనీ కాన్సెప్ట్స్. ఓకే, సో మెనీ కాన్సెప్ట్స్. Diligent, yes, I am also from Tirupati. నేను కూడా I am also from Tirupati. I can see your comment. Nice. Hi Pinky. Sir class అయితే ఉండొచ్చు, I am not sure. You just have to wait. It will be scheduled properly in some time probably. Okay, మీకు ప్రాపర్ అప్డేట్ అయితే ఉంటుంది. జస్ట్ you must have to wait. Okay, hi Ishwar, good evening Ishwar. So I have been telling you guys, ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద సెషన్. ఎందుకంటే మీకు ఏదైనా మీరు నేర్చుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారంటే ఐ వుడ్ లవ్ టు సీ సమ్ లైక్స్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ పారామీటర్ దట్ టెల్స్ మీ వెదర్ మీకు సబ్జెక్ట్ అర్థమైందో, కాన్సెప్ట్స్ అర్థమయ్యా, లేదంటే మీకు డిడ్ యూ రియలీ ఎంజాయ్ ద సెషన్ అన్నది ఒక్కటే నాకు తెలియజేస్తుంది. I would love to see some likes if you are enjoying the sessions. Hi Joshna, good evening Joshna. Ashok, good evening Ashok. Harsha, good evening. I can see some new names. ఈ రోజు అయితే కొన్ని న్యూ నేమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. రైట్, వితౌట్ ఎనీ మోర్ డిలే we will start with today's session. So first thing ఏంటంటే we will start with understanding about the Fazan's rules. So Fazan's rules గురించి మనం మాట్లాడే ముందు I have to tell you a small pointer about MVSAT. So you know that it is a Mega Vedantu scholarship admission test. So ఈ particular test for the first time it is done in offline. It is really important. నేను మళ్ళీ చెప్తున్నాను, రిజిస్టర్ చేసుకోండి. Only you have few more days left for this MVSAT. అవకాశం ఒక్కసారి వస్తుంది, రాయండి. మీరు గ్రేడ్ 12th ఉన్నట్లయితే దిస్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్. మీలో ఎంతోమంది ఓకే ఐ విల్ ట్రై ఫర్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్. ఒకవేళ నేను కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు అన్ IIT, దెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ టేకింగ్ ఎ డ్రాప్, మీకైతే ఇది ఖచ్చితంగా ఉపయోగపడచ్చు. బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫ్లైన్ సెంటర్స్ దట్ ఆర్ కమింగ్ అప్ అండ్ యూ నో దట్ you can go for up to 100% scholarship if you are actually scoring well in the examination. Okay? Okay, Astrophile, good evening Astrophile. Diligent, thank you so much, it means a lot, right? So first we'll try to understand in ionic compounds లో Fazan's rules అయితే వదిలేసాం. ఈరోజు మనం ఎంతో కాన్సెప్ట్స్ కవర్ చేసేది అయితే ఉంది. పక్కా మనమైతే కొంచెం ఫాస్ట్ పేస్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఎన్నో ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తూ విల్ డూ దిస్ పర్టికులర్ సెషన్. సో Fazan's రూల్స్కి సంబంధించి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ రూల్స్? సో ఈ రూల్స్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే, మనం ఒక కాంపౌండ్ గురించి మాట్లాడినట్లయితే ఓకే, సో ఈ కాంపౌండ్ అనేది ఒక అయానిక్ కాంపౌండా లేదంటే ఇది ఒక కోవలెంట్ కాంపౌండా అని మనం ఎలా డిఫైన్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్. సో మనకు తెలిసి ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో మనకి ఇప్పటివరకు తెలిసి దెర్ ఈస్ నో 100% అయానిక్ కాంపౌండ్. సో 100% అయానిక్ కాంపౌండ్ అనేది అసలు లేదు. అలానే 100% కోవలెంట్ కాంపౌండ్ అనేది కూడా లేదు. అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటి? 100% కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే దెర్ ఆర్ ఆల్వేస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అది ఎందుకంటే కూడా నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే దెర్ ఇస్ నో 100% కోవలెంట్ క్యారెక్టర్. ఏ కోవలెంట్ కాంపౌండ్ మనం తీసుకున్నా కూడా దాంట్లో కొంత అయానిక్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్. సో దీని గురించి మనం మాట్లాడేటప్పుడు
సో ఫస్ట్ అయానిక్ క్యారెక్టర్ అంటే బేస్డ్ ఆన్ ఒక పర్టికులర్ కాంపౌండ్ ఏ క్యారెక్టర్ ఎక్కువ చూపిస్తుంది, అది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ చూపిస్తుందా లేదంటే ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ చూపిస్తుందా. సో ద కంపారిటివ్ స్టడీ క్యాన్ బి మేడ్ త్రూ ఫాజన్స్ రూల్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పినట్లయితే లెట్స్ టేక్ NaCl, KCl, RbCl, అలానే CsCl. సో ఈ 4 కాంపౌండ్స్ కూడా ఇవన్నీ కూడా అయానిక్ కాంపౌండ్స్ అని మనం చెప్తాం. సో ఎందుకు అయానిక్ కాంపౌండ్స్ అని చెప్తాం, వాటిలో అయానిక్ క్యారెక్టర్ అన్నింటిలో కూడా కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ అయానిక్ కాంపౌండ్స్ అని మనం చెప్తాం. సో ఇప్పుడు ఈ 4ట్లో ఏది ఎక్కువ అయానిక్ అని మనం చెప్పాలని అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పాలి అంటే ఇక్కడున్న రూల్స్ని బేస్ చేసుకొని మనం అయానిక్ క్యారెక్టర్ అయితే చెప్తాం. సో ఫాజన్స్ రూల్స్ అనేది మనకు అయానిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాయి. అయానిక్ క్యారెక్టర్ గురించి మనకైతే మాట్లాడతాయి. ఓకే, సో నౌ టు అండర్స్టాండ్ దిస్ అయానిక్ క్యారెక్టర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో లెట్స్ సే నాకు ఇక్కడ ఒక క్యాటయాన్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ క్యాటయాన్కి దూరంలో ఎక్కడో ఒక యానియాన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సో ఇది ఒక అయానిక్ కాంపౌండ్ అనుకోండి. సో అయానిక్ కాంపౌండ్ అన్నప్పుడు ఏంటి, ఇది ఒక క్రిస్టల్ లాటిస్లో అరేంజ్ అయి ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓకే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది న్యూక్లియస్, ఇది ఎలక్ట్రాన్స్ ఇన్ ద క్యాటయాన్ అనుకుందాం. అలానే ఇది యానయాన్ యొక్క న్యూక్లియస్ అండ్ దిస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ సరౌండింగ్ ద యానయాన్ అనుకుందాం. కెన్ ఐ సే దట్ ఎంతో కొంత దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దాట్ ఓకే ఈ క్యాటయాన్ ఏదైతే ఉందో నేను చెప్పేది ఇది నా క్యాటయాన్. ఓకే, వెరాస్ దిస్ ఈజ్ మై యానయాన్. సో ఈ యానయాన్ ఎట్లా ఫామ్ అయింది, క్యాటయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్లు ఎంతో తీసుకొని ఇక్కడ యానయాన్ అనేది ఫామ్ అయింది. ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయి, దీని లోపలికి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాటయాన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్గా ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ దాట్ ఓకే ఎలాగైతే ఈ క్యాటయాన్కి యానయాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఉన్నాయో దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ దాట్ ఏదైతే ఈ క్యాటయాన్ ఎలక్ట్రాన్స్ దీనికి లూజ్ అయిందో ఓకే ఆ ఎలక్ట్రాన్స్ని ఇది ఎంతో కొంత కనీసం కొంచెమైనా కూడా ఇది అట్రాక్ట్ చేయడానికి ఆస్కారం ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ ఎక్కువైంది కాబట్టి ఎంతో కొంత ఇది ఒక 100% 95% ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. కానీ ఎంతో ఒక 5% అన్న ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్స్ని ఇక్కడికి ఇచ్చేసిందో దాన్ని కొంచెం లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. సో దీనివల్ల మనకు యానయాన్లో పోలరైజేషన్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ. అంటే ఇక్కడ ఈ అట్రాక్ట్ అయ్యే టెండెన్సీ దీనివల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ ఇక్కడున్న యానయాన్ ఏమవుతుందంటే డిస్టార్షన్కి గురవుతుంది. మనం దీని గురించి మాట్లాడాం. దేనికి గురవుతుంది? డిస్టార్షన్కి గురవుతుంది. ఈ డిస్టార్షన్ అంటే ఏంటంటే మనం క్లియర్గా మాట్లాడాం. అంటే ఎప్పుడైతే ఈ క్యాటయాన్ యానయాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఈ యానయాన్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటంటే దే కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ పాజిటివ్ ఛార్జ్. అందువల్ల మనకి యానయాన్ ఏమవుతుంది, ఇలా కొంత డిస్టార్షన్కి గురవుతుంది. ఇది మన యానయాన్, ఇది మన క్యాటయాన్ అన్నప్పుడు ఇది కొంచెం పుల్ చేస్తుంటుంది కాబట్టి ఇలా డిస్టార్ట్ అవుతుంది. దేనివల్ల? బికాస్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఛార్జ్. సో ఇలా డిస్టార్షన్ దీనివల్ల కాజ్ అయింది. సో డిస్టార్షన్ కాజ్ అయింది అంటే ఇంతవరకు ఇది తనలో ఉన్న ఎలక్ట్రాన్స్ని యానయాన్కి కంప్లీట్గా ఇచ్చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడున్న ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది. అంటే కొంత షేరింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుందా? కెన్ ఐ సే దట్ పోలరైజేషన్ increases the sharing tendency of the cation? అంటే పోలరైజేషన్ అనే ప్రాసెస్ ఇక్కడ జరగడం వల్ల ఓకే ఈ పోలరైజేషన్ ఎందుకు జరిగింది, ఈ క్యాటయాన్ వచ్చి ఎంతో కొంత ఈ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ పోలరైజేషన్ అనేది జరగడం వల్ల కొంత కోవలెంట్ నేచర్ అనేది పెరిగిందా? దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ నేచర్. ఎందుకు ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ నేచర్ అని నేను చెప్తున్నానంటే ఇంతవరకు ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఈ యానయాన్ మాత్రమే తీసుకొని ఉండింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ క్యాటయాన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రైంగ్ టు టేక్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ టు దిస్ పర్టికులర్ క్యాటయాన్ ఆల్సో. సో అందువల్ల ఏం జరుగుతుంది, హాయ్ మధు, ఐఎమ్ రియలీ సారీ ఐ డి నాట్ నోటీస్ యువర్ మెసేజ్, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. హాయ్ మధు, గుడ్ ఈవినింగ్ మధు. భార్గవి,
Small size cation, large size anion. Absolutely, that is a favorable condition for ionic compound formation. Sorry, covalent compound formation. Okay, diligent, hi diligent. Let's focus on this. Let's finish this. Then we will talk in the last 5 minutes. We'll interact with each other. Okay, understood? Is this clear? A Manidi coordinate covalent bond, coordination compounds. Okay, if you're talking about the inorganic, sir aithe chestaru, don't worry about it. Naveen sir meeku chestaru. Okay na? So ikkada ee distortion cause ayindi kabatti ee cation distortion ni cause chestadi. That means, can I say that distortion is more, ee distortion cause ayindi dani valla intavaraku dini tagire unnadi, it is trying to get close to the cation. So that means sharing tendency anedi perugutunda. So polarization increases covalent nature, ante increases sharing tendency. అర్థమైందా? సో షేరింగ్ టెండెన్సీ అయితే పెరిగిపోతుంది. సో దీనివల్ల పెరుగుతుంది. సో దట్ మీన్స్, కెన్ ఐ సే నౌ కోవలెంట్ నేచర్, ఓకే, కోవాలెంట్ నేచర్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ పోలరైజేషన్. అంటే ఇక్కడ మనకు పోలరైజేషన్ ఎక్కువగా జరిగినట్లయితే షేరింగ్ టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం. అంతే కదా? సో షేరింగ్ టెండెన్సీ ఎక్కువ అంటే పోలరైజేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది మనకు దీని అర్థం. సో పోలరైజేషన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మనకు దీని గురించి కూడా మనం తెలుసుకున్నాం. కెన్ ఐ సే దాట్, ఓకే, పోలరైజేషన్ విల్ బి మోర్, ఓకే, పోలరైజేషన్ విల్ బి మోర్ వెన్ ఐ హ్యావ్, okay, if the polarizing power of the cation is high, polarizing power of cation గనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ పోలరైజేషన్ ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ పోలరైజేషన్ ఎక్కువ జరిగినట్లయితే ఇక్కడ మనకు షేరింగ్ టెండెన్సీ వస్తుంది. సో పోలరైజేషన్, క్యాటయాన్ యొక్క పోలరైజింగ్ పవర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని అంటే 2 సార్లు ఎక్కువగా ఉంటుంది. ఒకటేంటంటే ఛార్జ్, మనకు ఛార్జ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్యాటయాన్ మీద పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఛార్జ్ హై, దెన్ పోలరైజింగ్ పవర్ విల్ ఆల్సో బి హై. దిస్ ఇస్ వన్ థింగ్. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? పోలరైజింగ్ పవర్ అనేది క్యాటయాన్కి మాత్రమే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పోలరైజింగ్ పవర్ గురించి మాట్లాడితే వాళ్ళు క్యాటయాన్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మరి రెండో కండిషన్ ఏంటి? సైజ్ ఆఫ్ క్యాటయాన్ లో, అంటే స్మాలర్ సైజ్ క్యాటయాన్ అండ్ మోర్ చార్జ్డ్ క్యాటయాన్ ఫేవర్స్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. దట్ ఈస్ క్లియర్. ఎందుకు ఇది? దీనికి గల కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్. క్యాటయాన్ కనుక ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటే ఎక్కువ పోలరైజేషన్ జరుగుతుంది. ఎక్కువ పోలరైజేషన్ జరిగినట్లయితే ఎక్కువ షేరింగ్ టెండెన్సీ ఉంటుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సార్ anion క్యాటయాన్ని అట్రాక్ట్ చేయదంటే అబ్సల్యూట్లీ డెలిజెంట్. ఇది ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. anion కూడా క్యాటయాన్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ అసలు క్యాటయాన్లో ఎలక్ట్రాన్స్ లేవు. anion యొక్క సైజ్ పెద్దదిగా ఉంటుంది. సో ఆబ్వియస్గా ఈ anionలో ఉండే ఎలక్ట్రాన్స్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద క్యాటయాన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టిల్ హియర్? సో దిస్ ఇస్ వన్ రీజన్. సో క్యాటయాన్ అనేది స్మాల్ సైజ్ హై చార్జ్ ఉన్నట్లయితే దట్ ఫేవర్స్ కోవలెంట్ క్యారెక్టర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాని హౌ అబౌట్ పోలరైజబిలిటీ? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలరైజేషన్ విల్ బి మోర్ వెన్ ద పోలరైజబిలిటీ ఈజ్ మోర్. సో ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పచ్చా? More is the polarizability of the anion, more the polarization that is caused. మరి polarizability ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? When the size of anion is big. Size of anion పెద్దదిగా ఉన్నట్లయితే మనకు polarizability ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకసారి ఎప్పుడు ఉంటుంది? If the charge is high. Higher the charge, more will be the polarizability. Understood? మనం చూసాం దీని గురించి ఎగ్జాంపుల్స్ కూడా రాసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాటయాన్ తీసుకున్నట్లయితే, ఓకే, సో ఈ క్యాటయాన్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ మీ సే
about F minus is less than, Cl minus is less than, Br minus is less than I minus in terms of the polarizability. అంతే కదా. సో ఒక కామన్ క్యాటయాన్కి ఇవన్నీ అయాన్స్ అయినట్లయితే దిస్ అయానిక్ క్యారెక్టర్, కోవలెంట్ క్యారెక్టర్ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ పోలరైజబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. పోలరైజబిలిటీ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే కెన్ ఐ సే హియర్ ఫర్ ఎగ్జాంపుల్, నేను తీసుకున్న క్యాటయాన్ ఫర్ ఎగ్జాంపుల్ NaF is ఓకే సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటిది, దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కోవలెంట్ క్యారెక్టర్, అంతే కదా. Okay, more the covalent character. That means, can I say NaF is lesser covalent compared to NaCl is less than, NaBr is less than NaI in terms of covalent character. In terms of covalent character. అంటే NaIకి ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది, దాని రివర్స్ విల్ బి ద అయానిక్ క్యారెక్టర్. మనకు తెలిసిన విషయం ఏంటంటే అయానిక్ క్యారెక్టర్ is inversely proportional to that of the covalent character. Covalent character. అర్థమైందా? Is this clear? Any doubt still here? మీకు అన్ని సమరైజ్ చేయమంటే మళ్ళీ సమరైజ్ చేసి రాస్తారు. ఓకే, డెలిజెంట్ ఎప్పుడు కూడా ఆన్లైన్ క్లాస్లో నా సజెషన్ ఏంటంటే డోంట్ టేక్ ద రన్నింగ్ నోట్స్. ఎందుకు చెప్తున్నానంటే మీకు నోట్స్ ఎప్పుడు తీసుకుంటారంటే ఏదైనా మీకు పాయింట్ వచ్చింది, మీరు మర్చిపోతారు, ఇది మీకు ఇంపార్టెంట్ అనిపించింది, అప్పుడు మాత్రమే రాసుకోండి. ఎందుకంటే యూ హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ వాచింగ్ ఇట్ అగైన్, మళ్ళీ ఇంకొకసారి మీరు చూడొచ్చు, ఆ ఆప్షన్ మీకు ఉంది. సో అండ్ క్లాస్ సార్ అట్లనే మీరు నోట్స్ మెయింటైన్ చేయొద్దు అంటారా అంటే మ్యాండేటరీగా నోట్స్ మెయింటైన్ చేయండి. ఒక ప్రాపర్ బుక్ పెట్టేయండి. కెమిస్ట్రీ అంటే ఒక ప్రాపర్ బుక్, దాంట్లో మీరు కెమిస్ట్రీకి సంబంధించి రాయండి. ఇదంతా కూడా మీరు నేర్చుకున్నది ఇక్కడ ఏదైతే వింటారో ఇవన్నీ కూడా కంపైల్ చేసి మీకు నచ్చినట్టుగా మీ సొంతంగా ఒక నోట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, సారీ ఫర్ ద లేట్ సార్ శివాజీ. ఇట్స్ ఓకే శివాజీ, ఐ అండర్స్టాండ్ దాట్. ఓకే, సో మోహిత్ డిఫరెన్స్, ఎటువంటి డిఫరెన్స్ లేదు మోహిత్. పోలరైజేషన్ అంటే ఏంటంటే ద డిస్టార్షన్ కాజ్డ్ ఆన్ ద యానయాన్. ఇక్కడ ఎక్కువ డిస్టార్షన్, ఏదైతే డిస్టార్షన్ జరుగుతుందో దీన్ని మనం పోలరైజేషన్ అని పిలుస్తాం. ఓకే, ఈ డిస్టార్షన్కి కాస్ ఏంటంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఏంది ఇక్కడ జరిగిన డిస్టార్షన్కి కాస్, వాట్ ఈస్ ద కాస్ of this distortion, what is the cause of this polarization అంటే one is the polarizing power and the other one ఏంటంటే polarizability అంటాం. సో ఇక్కడ డిస్టార్షన్ దేని వల్ల కాస్ అయిందంటే ఒకటి ఏంటంటే పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్ వల్ల డిస్టార్షన్ కాస్ అయింది. దాంతో పాటుగా బికాస్ ఆఫ్ ద పోలరైజబిలిటీ ఆఫ్ ద యానయాన్, అంటే యానయాన్కి పోలరైజబుల్ అవ్వాలి, దానికి ఒక పోలరైజ్ అవ్వాలి అని ఒక టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీ ఎక్కువగా ఉన్నట్లయితే పోలరైజబిలిటీ కూడా ఎక్కువగా ఉన్నట్లు మనం నిన్నటి సెషన్లో క్లియర్గా డిస్కస్ చేసాం దీని గురించి. ఒకసారి చూడు, అర్థం కాకపోతే కమెంట్ చేయి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, క్లియర్? సో అండర్స్టూడ్. సో దిస్ ఇస్ హౌ దిస్ వర్క్స్. మరి చార్జెస్ హై అంటే, సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటయాన్, కామన్ క్యాటయాన్ ఉన్నట్లయితే చార్జ్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ కెన్ ఐ సే N-3, ఓకే, O2 మైనస్ F-1. ఈ మూడిట్లో చార్జ్ హై దేనికి ఉంది, దీనికి ఎక్కువ చార్జ్ అయింది. దట్ మీన్స్ కెన్ ఐ సే ద పోలరైజబిలిటీ ఆఫ్ దిస్ యానయాన్ ఇస్ మోర్. ఇక్కడ పోలరైజబిలిటీ ఆఫ్ I- ఇస్ మోర్, ఇక్కడ పోలరైజబిలిటీ ఆఫ్ 3- ఇస్ మోర్. ఓకే, సో దీనికి ఎక్కువ పోలరైజబిలిటీ ఉంది కాబట్టి దట్ మీన్స్ కెన్ ఐ సే, ఓకే, కెన్ ఐ సే సోడియం నైట్రైడ్ విల్ బి మోర్ కోవలెంట్ కంపేర్డ్ టు, okay, let me take for example calcium nitride. Ca3N2 will be more covalent compared to CaO. This will be more compared to CaF2. అంటే ఒక కామన్ క్యాటయాన్ ఒకటి తీసుకున్నట్లయితే ఇక్కడ ఎలా అయితే సోడియం తీసుకుని ఇక్కడ కామన్ క్యాటయాన్ తీసుకున్నప్పుడు అయానిక్ క్యారెక్టర్ దేంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో. సో ఇక్కడ దట్ మీన్స్ కెన్ ఐ సే దిస్ ఈస్ ద కోవలెంట్ క్యారెక్టర్. సో కోవలెంట్ క్యారెక్టర్ దేంట్లో ఎక్కువ ఉంది, Ca3N2లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. సో దీనిలో ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంది అంటే దట్ మీన్స్ లెస్సర్ అయానిక్. సో CaF2 ఇస్ మోర్ అయానిక్. సో ఇలా మనం అయానిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్?
ఓకే, అలానే మనం పోలరైజింగ్ పవర్ గురించి కూడా మాట్లాడాం. సో దిస్ ఇస్ అగైన్ వాట్, దిస్ ఇస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, పోలరైజింగ్ పవర్ అని కూడా మనం ఇంతకు ముందే మాట్లాడాం. సో పోలరైజింగ్ పవర్ దేని మీద ఉంటుందని చెప్పాం మనము, ఒకటి ఏంటంటే సైజ్ ఆఫ్ క్యాటయాన్ గురించి మాట్లాడాం. సో సైజ్ ఆఫ్ క్యాటయాన్, సో సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే యానయాన్ కామన్గా తీసుకుంటాను. లెట్స్ సే ఒక ఏ మైనస్ అని ఒక యానయాన్ తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది. సో క్యాటయాన్స్ ఏం చేస్తానంటే let's say Na plus. So Na plus size is smaller compared to K plus, smaller compared to Rb plus, this is smaller compared to Cs plus. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? సో సైజ్ ఇంక్రీజ్ అయితే పోలరైజింగ్ పవర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దీని గురించి మనం తెలుసుకున్నాం కూడా. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, స్మాలర్ సైజ్ మోర్ పోలరైజింగ్ పవర్. అంటే కెన్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే NaF is okay having more covalent character అని చెప్పచ్చా. సో this is the order of size. Okay, I'll write the order of the polarizing power రాద్దాం. సో size of the cation is one of the factor. So based on the size నేను order రాసినట్లయితే can I say polarizing power of Na plus will be greater than, K plus will be greater than, Rb plus will be greater than Cs plus. సో ఇలా దీనికి ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. మోర్ ద పోలరైజింగ్ పవర్, మోర్ ఇస్ ద పోలరైజేషన్, మోర్ ఇస్ ద పోలరైజేషన్, మోర్ కోవలెంట్ క్యారెక్టర్. అంటే ఇక్కడ కనిపించే మూడితో ఒక కామన్ యానయాన్ తీసుకొని నేను కానీ రాసినట్లయితే దట్ మీన్స్ కెన్ ఐ సే NaF is more covalent than KF, KF is more covalent than RBF. So can I say this is the covalent nature, covalent nature అని చెప్పచ్చా. సో ఇలా కోవలెంట్ నేచర్ని కూడా నేను రాయొచ్చు. వాట్ ఈస్ ద అదర్ ఫ్యాక్టర్ దట్ కంట్రోల్స్ దిస్ పోలరైజింగ్ పవర్, సైజ్ ఆఫ్ ద క్యాటయాన్. ఏంటిది, సారీ సైజ్ గురించి మాట్లాడేసాం. ఇప్పుడు చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ మనకు పోలరైజింగ్ పవర్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద చార్జ్ అని మనకు తెలుసు. సో కెన్ ఐ సే దట్ Na ప్లస్ యొక్క చార్జ్ ఈజ్ లెస్ దాన్, ఓకే, Mg plus 2 charge is less than Al plus 3 charge. Charge అనేది ఇంక్రీజ్ అవుతుందా. సో మోర్ ద చార్జ్ మోర్ ఇస్ ద పోలరైజింగ్ పవర్, మోర్ ద పోలరైజింగ్ పవర్ మోర్ పోలరైజేషన్ జరుగుతుంది. ఎక్కువ పోలరైజేషన్ జరిగినట్లయితే ఆబ్వియస్గా మనకు కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఒకటి చెప్పండి. సో కెన్ ఐ రైట్ హ్యూర్ ఒక కామన్ యానయాన్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నాను అనుకోండి, కెన్ ఐ సే NaF is less covalent than, MgF2 is less covalent than AlF3 అని చెప్పచ్చా in terms of covalent character. So can I say covalent character is increasing? So this is the order of covalent character. This is the order of polarizing power. So ఇది order of covalent character. Then reverse will be the order of ionic character, and NaF is more ionic than AlF3. Is this clear? Hi Vishnu, good evening Vishnu. Is this clear? So ఇలా అయితే మనం ionic character గురించి చెప్పొచ్చు. Okay, so after the ionic character, the next important thing ఏంటంటే you must understand something. Okay, so ఇప్పుడు చూడండి, బాగా చూడండి, NaCl, MgCl2, AlCl3. ఓకే, సో ఈ మూడిట్లో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. సో ఈ మూడిట్లో ఇప్పుడు నా క్వశ్చన్ బాగా వినండి. ఓకే, అండ్ అలానే ఐ విల్ టెల్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ Ca3N2. ఓకే, Ca3N2, CaO and CaF2. ఓకే, సో ఇక్కడ మళ్ళీ దిస్ ఇస్ 1 2 3 అండ్ ఇంకొక సెట్ ఏం రాస్తానంటే NaCl, ఓకే, అండ్ KCl, RbCl. So this is the 1 2 and 3. Okay, 1 2 3.
అండ్ ఇంకొకటి ఏం తీసుకుందామంటే లెట్ మీ రైట్ దిస్ ఆల్సో. సో NaCl ఐ హ్యావ్ టేకెన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే NaF NaCl NaBr. ఓకే, సో అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ హియర్. సో ఇది 1 2 అండ్ 3. సో ఈ 4 ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ది, సారీ లెట్ మీ రైట్ దిస్ యాజ్ ఏ, దీని ఆర్డర్స్ రాయండి మీరు. దీని ఏ, లెట్ మీ సే దిస్ ఇస్ B అండ్ హియర్ ఇస్ C అండ్ ఇక్కడ D అనుకోండి. ఇప్పుడు నాకేం కావాలంటే ఫస్ట్ ఏకి వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్, అయానిక్ క్యారెక్టర్ ఆర్డర్ ఏంటి, అలానే అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఏంటి, బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఏంటి, ఇలా అన్నిటికీ రాయగలరా? దీనికి అయానిక్ క్యారెక్టర్ అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఎంత, IC అని రాయండి, IBS అని రాయండి. దీనికి IC ఆర్డర్ ఏంటి, దీనికి IC ఆర్డర్ ఏంటి, IC ఆర్డర్ ఏంటి, అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఏంటో రాయండి. సార్ ఈస్ కన్సిడర్డ్ సెకండ్ ఇయర్ అక్షయ్ to college and start my preparation at home, sir. I'm not understanding what you are saying, Akshay. Just write it again. Is this clear? Himesh, idoka chinna concept, okay? So you don't have to remember concept ardhamaithe chalu, meeru gurtu pettukovalsina avasaram kuda ledu. You don't have to by heart anything. Thank you Vishnu, thank you so much. సో ఇక్కడ మనకు అయానిక్ క్యారెక్టర్ కానీ చూసినట్లయితే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద కోవలెంట్ క్యారెక్టర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు డిఫరెన్సెస్ చూసినట్లయితే వీటికి సేమ్ క్యాటయాన్స్ ఉన్నాయి, సారీ సేమ్ యానయాన్స్ ఉన్నాయి. సో యానయాన్ సేమ్ కాబట్టి నేను ఏం చేస్తానంటే క్యాటయాన్స్ రెఫరెన్స్గా చూస్తాను. ఇక్కడ +1 ఛార్జ్, +2 ఛార్జ్, ఇక్కడ +3 ఛార్జ్ ఉంది. సో ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుందంటే కోవలెంట్ క్యారెక్టర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, పోలరైజింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్గా కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ లెఫ్ట్ టు రైట్ అయానిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. సో అయానిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అంటే కెన్ ఐ సే 1 is more ionic than 2, 2 is more ionic than 3, ఇలా చెప్పచ్చు. సో దిస్ ఇస్ క్లియర్. మరి ఇక్కడ అయానిక్ క్యారెక్టర్ చెప్పండి. వాట్ కెన్ యూ కమెంట్ అబౌట్ ద అయానిక్ క్యారెక్టర్ హియర్? సో ఇక్కడ మనం అయానిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడినట్లయితే సేమ్ యానయాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కామన్ యానయాన్. సో ఇక్కడ మళ్ళీ +1 +1 +1, ఛార్జ్ కూడా సేమ్. మరి ఇక్కడ ఎలా కంపేర్ చేయాలి, ఇట్ ఈస్ ద సైజెస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్యాటయాన్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్, అవునా? సో ఇక్కడ క్యాటయాన్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. క్యాటయాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. So lesser the polarizing power, lesser is the covalent character. Lesser is the covalent character, more is the ionic character. Ante can I say here 1 is less than, 2 is less than 3 అని చెప్పొచ్చా? Yes, absolutely I can say that. Understood? Any doubt still here? సారు ఎలా ఉన్నారు, స్టార్టింగ్లో అడిగాను, ఇంకా అసలు ఐ హ్యావ్ రిప్లైడ్ టు యూ. జోష్నా నీకు ఎన్నోసార్లు చెప్పారు, ద హ్యాండ్స్ దట్ యూ పుట్ దట్ మీన్స్ దట్ జోష్నా ఈస్ టైపింగ్. అలా అయితే నేను గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఎవ్రీ టైమ్ ఐ సీ దట్ హ్యాండ్స్ యూ కమ్ టు మై మైండ్ యాక్చువల్లీ. ఐఎమ్ ఆసమ్. హౌ ఆర్ యూ జోష్నా? ఓకే, సో ఇక్కడ చూడండి మరి. సార్ please write what you explain for notes. Yes, Jayant, only those pointers only I am writing here, okay? So ikkada B chudandi, sure ga Jayant, I'll try to make it more simple Jayant for sure, kachchitananga, okay na? So this is the case. So maniki ikkada maniki ionic character ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతున్నాడు. సో దిస్ ఇస్ లెస్ ionic than this is the ionic character. మరి అక్కడ చూడండి, సో ఇటు సైడ్ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే కామన్ క్యాటయాన్. మరి యానయాన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు -3 ఛార్జ్, -2 ఛార్జ్, -1 ఛార్జ్ ఆఫ్ ద యానయాన్. సో ఛార్జ్ ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజింగ్ ఛార్జ్. సో ఛార్జ్ కానీ డిక్రీజ్ అయితే ఆబ్వియస్గా పోలరైజబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుందా? పోలరైజబిలిటీ డిక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ కూడా డిక్రీజ్ అవుతుందా? కోవలెంట్ క్యారెక్టర్ డిక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్. సో దట్ మీన్స్ కెన్ ఐ రైట్ హియర్
in terms of ionic character, 1 less than, 2 less than, 3 and write ionic character. Absolutely, I can write the ionic character as 1 less than, 2 less than, 3. మరి అక్కడ చూడండి. సరే మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ ద డి? మరి డి ఇది చూసినట్లయితే, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ డి, సో ఇక్కడ మనకు అయానిక్ క్యారెక్టర్ చూసినట్లయితే క్యాటయాన్ సేమ్, ఇక్కడ మళ్ళీ సేమ్ సైజ్ బేస్ చేసుకొని చార్జ్ సేమ్ ఉంది. సో అంటే ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద సైజ్ ఆఫ్ యానియాన్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. సో యానియాన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దట్ మీన్స్ వాట్? పోలరైజబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బిగ్గర్ ద సైజ్, more is the polarizability that is caused in it. More polarizability, ఎక్కువ పోలరైజేషన్ జరుగుతుంది. ఎక్కువ పోలరైజేషన్ జరిగితే ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటే lesser ionic character. So that means, can I say here 1 is greater than, 2 is greater than 3 in terms of ionic character? సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఈ అయానిక్ బాండ్ స్ట్రెంత్ కూడా సేమ్ అని చెప్పచ్చా లేదా డిఫరెంట్ అని చెప్పాలా? ఇది ఒక్కటి చెప్పండి. Is the order of ionic bond strength same for all this 4 or different for all this 4? చెప్పండి. Mahi, which one are you talking to me about? Yes, iodine ki I minus. So I minus size పెద్దదిగా ఉంటుంది. సో అన్నిటికి కూడా I minus ఉంది. F minus, Cl minus, Br minus. ఓకే, ఎక్కడ రాసాను అయోడిన్? ఎక్కడ మెన్షన్? ఇక్కడ ఒకవేళ ఇక్కడ NaI మైనస్ రాసినా కూడా దానికి ఆబ్వియస్లీ సైజ్ పెద్దదిగా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ హోల్ ఫ్యామిలీ. సో సైజ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి పోలరైజేషన్ కూడా దాంట్లో ఎక్కువగా జరుగుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్ మహి? అబ్సల్యూట్లీ ఈశ్వర్ డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఈస్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? మనకు తెలిసిన విషయం ఏంటి ఇక్కడ? లాటిస్ ఎనర్జీ ఓకే ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q పాజిటివ్ అండ్ Q నెగిటివ్. అలానే దిస్ ఇస్ అగైన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్యాటయాన్ అండ్ ద యానియాన్. యానియాన్కి క్యాటయాన్ డిస్టెన్స్ మధ్య కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మోర్ డిస్టెన్స్ లెస్ లాటిస్ ఎనర్జీ, లెస్ డిస్టెన్స్ మోర్ లాటిస్ ఎనర్జీ. సో ఇప్పుడు కంపేర్ చేయండి వీటిలన్నింటినీ. సో కెన్ ఐ సే ఇక్కడ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల లాటిస్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుందా? సో దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్ అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఆర్డర్ and lattice energy order for A. So దీనికి ionic bond strength, lattice energy order ఏమవుతుంది? 1 will be less than, 2 will be less than 3. అంతే కదా? More is the charge, more is the lattice energy. Obviously, it is as simple as that. So ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటాం? అయానిక్ క్యారెక్టర్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి? AlCl3 హ్యాస్ మోర్. అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఆఫ్ 3 విల్ బి మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, మరి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద B1. సో మరి ఇక్కడ అయానిక్ బాండ్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే ఏమవుతుంది? లాటిస్ ఎనర్జీ అండ్ అయానిక్ బాండ్ స్ట్రెంత్. సో ఇక్కడ ఈ ఆర్డర్ ఏమవుతుందో చెప్పండి. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఆర్డర్ ఫర్ దిస్? సో ఈ కేసులో చూసినట్లయితే మోర్ చార్జ్, మోర్ ఇస్ ద Q minus charge. So more is the lattice energy. So ఈ కేసులో కూడా సేమ్ లాజిక్. That means can I say 1 is greater than, 2 is greater than 3? Yes, absolutely. దీనిలో కూడా 1 is greater than, 2 is greater than 3. రివర్స్ ఉంది చూడండి. ఓకే, మరి ఇక్కడ చూడండి హౌ అబౌట్ దిస్ కేస్? సో ఇక్కడ కూడా మనం లాటిస్ ఎనర్జీ అండ్ అయానిక్ బాండ్ స్ట్రెంత్ గురించి మాట్లాడినట్లయితే వాట్ కెన్ యూ టెల్ మీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ కేసులో కానీ మనం కానీ చూసినట్లయితే what is happening to the size of the cation increase అవుతుంది. సో సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటి మధ్య డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందా? మోర్ ద డిస్టెన్స్ లెస్సర్ ద లాటిస్ ఎనర్జీ. దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్ 1 యొక్క లాటిస్ ఎనర్జీ విల్ బి గ్రేటర్ దాన్, 2 is greater than 3 అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇస్ దిస్ రైట్? ఓకే, am I right? సో దట్ మీన్స్ హియర్ ఇక్కడ ఈ మూడిట్లో కూడా
లాటిస్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ కాబట్టి మోర్ లాటిస్ ఎనర్జీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్ ఈస్ ద అయానిక్ క్యారెక్టర్ హియర్, ఇక్కడ మనకు చూసినట్లయితే దిస్ ఇస్ మోర్ హ్యావింగ్ మోర్ అయానిక్ క్యారెక్టర్. అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ. సో ఇక్కడ మనం అయానిక్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ ఉందన్నాం, థర్డ్ దానికి ఎక్కువ ఉందన్నాం. ఐ మోర్ అయానిక్ క్యారెక్టర్, బట్ ది థింగ్ ఇస్ లాటిస్ ఎనర్జీ ఇస్ స్టిల్ హైయెస్ట్ ఫర్ దిస్. ఇక్కడ కూడా దిస్ ఇస్ మోర్ అయానిక్, లాటిస్ ఎనర్జీ ఇస్ హైయెస్ట్ ఫర్ దిస్. దిస్ ఇస్ మోర్ అయానిక్, లాటిస్ ఎనర్జీ దిస్ ఇస్ మోర్ అయానిక్, లాటిస్ ఎనర్జీ ఇస్ హైయెస్ట్ హియర్. మరి ఇక్కడ కూడా అయానిక్ బాండ్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే ఏం చెప్పొచ్చు చెప్పండి? వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ హియర్ ద లాటిస్ ఎనర్జీ అండ్ అయానిక్ బాండ్ స్ట్రెంత్? సో ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే కూడా మనకు చార్జెస్ సేమ్, సైజ్ ఇస్ ఇంక్రీజింగ్. సో సైజ్ ఇంక్రీజింగ్ అంటే లాటిస్ ఎనర్జీ ఇస్ డిక్రీజింగ్, కరెక్ట్? సో దట్ మీన్స్ హియర్ లాటిస్ ఎనర్జీ ఆఫ్ 1 will be greater than, 2 will be greater than 3. Okay, smaller size, more lattice energy. Any doubts till here? Any questions? So ఈ కేసులో సేమ్ ఆర్డర్, ఈ కేసులో డిఫరెంట్ వచ్చింది. సో ఇది అయానిక్ క్యారెక్టర్ దీనికి ఎక్కువ, కానీ మనకు లాటిస్ ఎనర్జీ ప్రకారం చూస్తే దీనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ. స్మాలర్ సైజ్, మోర్ లాటిస్ ఎనర్జీ. హియర్ ఇట్ ఇస్ రివర్స్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇలా అయితే మనం అయానిక్ బాండ్స్ని లాటిస్ ఎనర్జీని చేయొచ్చు. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ కోవలెంట్ బాండ్స్. సో కోవలెంట్ బాండ్స్ మనం ఆల్రెడీ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అసలు కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ కోవలెంట్ బాండ్స్లో కూడా రెండు ఆటమ్స్ మధ్య, ఓకే, సో ఇక్కడ నేను ఏ అండ్ బి అనేది ఒక రెండు ఆటమ్స్ అన్నాను అనుకోండి. ఏకి బి ఇది రెండు, ఇది ఒక వీటి మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఉందని అనుకోండి, ఒక కోవలెంట్ బాండ్ ఉందని అనుకోండి. దట్ మీన్స్ ఆబ్వియస్గా ఇది ఎలా ఏర్పడింది, ఏకి బికి మధ్య షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగాయి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగాయి కాబట్టి ఈ బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, కెన్ ఐ సే దట్ ఈ బాండ్లో, ఓకే, ఈ బాండ్ ఏదైతే ఉందో దిస్ కుడ్ బి ఏ సింగిల్ బాండ్, లేదంటే ఒక డబుల్ బాండ్ అవ్వచ్చు, లేదంటే ఒక ట్రిపుల్ బాండ్ అవ్వచ్చు, కరెక్ట్? సో వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్? కెన్ ఐ సే ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడినట్లయితే, ఓకే, సో ఐ క్యాన్ సే దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ సింగిల్ బాండ్ విల్ బి లెస్ దాన్, double bond will be less than that of the triple bond in terms of the strength. This is the order of the strength. So strength is increasing. చెప్పచ్చు కదా, ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కరెక్ట్? సో ఇప్పుడు మనకు ఇంకో విషయం కూడా తెలిసిన విషయం ఏంటంటే, అసలు ఈ డబుల్ బాండ్లో మనకు దీంట్లో ఒక సిగ్మా బాండ్ అనేది ఉంటుంది, అలానే ఒక పై బాండ్ ఉంటుంది. అండ్ సింగిల్ బాండ్ అంటే ఇది డైరెక్ట్ ఓవర్లాప్ వల్ల ఫామ్ అవుతుంది, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ అంటే ఇక్కడ ఒక సిగ్మా ఉంటుంది, ఒక పై ఉంటుంది, అండ్ ఇంకొక పై కూడా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు ఆటమ్స్ మధ్య మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఇస్ 3. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం 3 బాండ్స్ in which one is sigma, మిగతా ఏంటి పై బాండ్స్ ఉంటాయి. సో ఈ సిగ్మా బాండ్ పై బాండ్ స్ట్రెంత్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఓకే, ద స్ట్రెంత్ ఆఫ్ సిగ్మా బాండ్ ఇస్ గ్రేటర్ దాన్, సిగ్మా విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద పై బాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంత్. ఇది మనం స్ట్రెంత్ గురించి మాట్లాడినట్లయితే, ఓకే, సో సిగ్మా బాండ్ అనేది ఎక్కువ స్ట్రెంత్గా ఉంటుంది. ఎందుకు ఎక్కువ స్ట్రెంత్గా ఉంటుంది అని అంటే, ఇది డైరెక్ట్ ఓవర్లాప్ జరుగుతుంది. సో హియర్ దెర్ ఈస్ ఏ డైరెక్ట్ ఓవర్లాప్, డైరెక్ట్ ఓవర్లాప్. ఇక్కడ చూసినట్లయితే, ఇఫ్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో దిస్ ఇస్ ద, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చి ఇది, ఇన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ డైరెక్ట్ ఓవర్లాప్, ఇక్కడ లాటరల్ ఓవర్లాప్ జరుగుతుంది. దట్ మీన్స్ సైడ్ వర్డ్స్ ఓవర్లాప్. సో ఇక్కడ సైడ్ వర్డ్స్ ఓవర్లాప్. సో యూ కెన్ టెల్ దిస్ ఇస్ స్ట్రాంగర్ ఆర్ దిస్ ఇస్ స్ట్రాంగర్. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ బై టచ్, దిస్ ఇస్ హోల్డింగ్ వన్ అనదర్. సో దిస్ ఇస్ మోర్ స్ట్రాంగర్. అండర్స్టూడ్?
for second year intermediate, as I have decided to stop going to college and start my preparation at home. Please reply. Akshay, I am not getting the clarity around this. Please comment. Attempts ante enti నాకు అర్థం కావట్లేదు. Which attempts are you referring to? దేని గురించి మాట్లాడుతున్నావు అదొక్కటి చెప్పు. ఇఫ్ ఐ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ నేను ఈ క్లాస్లోనే చెప్తాను. లేదు అని అంటే అనురాగ్ నువ్వు అడిగిన దానికి నేను ఆల్రెడీ ఐ హ్యావ్ స్పోకన్ టు కిరణ్ సార్. సో సార్ టోల్డ్ మీ దట్ సార్ హ్యాస్ ఆన్సర్డ్ యూ అనురాగ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఓవర్లాప్, ఇది సైడ్ వర్డ్స్ ఓవర్లాప్. సో స్ట్రెంగ్త్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సైడ్ వర్డ్స్ ఈ డైరెక్ట్ ఓవర్లాప్లో కూడా సిగ్మా బాండ్స్లో మనకు ఈ సిగ్మా బాండ్స్ ఎలా జరగచ్చు అంటే డైరెక్ట్ ఓవర్లాప్ వల్ల. సో దీంట్లో మనకు దేర్ కుడ్ బి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్య సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అలానే ప్యూర్ ఆర్బిటాల్స్ మధ్య కూడా సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ డైరెక్ట్ ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ హైబ్రిడ్ అండ్ ఇది ప్యూర్ అన్నాను అనుకోండి. ఓకే, దిస్ స్ట్రెంగ్త్ విల్ బి గ్రేటర్ కంపేర్ టు దట్ ఆఫ్ ద ప్యూర్ అండ్ ప్యూర్. గుర్తుపెట్టుకోండి, ప్యూర్ కంటే కూడా వీటి మధ్య బాండ్ విల్ బి స్ట్రాంగ్. ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయినట్లయితే ద బాండ్ ఈస్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. ఇక్కడ ఇది సిగ్మా బాండే, ఇది సిగ్మా బాండే. అండ్ దీంతో పాటుకు ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిగ్మా బాండ్ చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ హైబ్రిడ్కి పి ఆర్బిటాల్కి మధ్య ఉండే ఓవర్లాప్ విల్ బి స్ట్రాంగర్ కంపేర్డ్ టు పిపి ఓవర్లాప్ విల్ బి స్ట్రాంగర్ కంపేర్డ్ టు పిఎస్ ఓవర్లాప్ విల్ బి స్ట్రాంగర్ దాన్ ఎస్ఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా బాండ్స్. గుర్తుపెట్టుకోండి. సో ద స్ట్రెంగ్త్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో more directional bond కనుక if they are directly overlapping with one another, strength కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో p bonds are more directional. సో ఇక్కడ డైరెక్షనల్ నేచర్ అనేది దిస్ ఆర్ వాట్ నాన్ డైరెక్షనల్ s ఆర్బిటాల్స్. p ఆర్బిటాల్స్ ఏంటివి డైరెక్షనల్. సో ఇఫ్ దే ఆర్ డైరెక్షనల్ దెన్ ఆబ్వియస్గా వాటి యొక్క స్ట్రెంగ్త్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే pp is greater than sp is greater than ss. మరి పై బాండింగ్లో ఎలా ఉంటుంది? సో వెన్ ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ పై బాండ్స్, ఇది లాటరల్ ఓవర్లాప్ ద్వారా జరిగింది. అంటే ఎలా? సైడ్ వర్డ్స్ ఓవర్లాప్ ద్వారా ఇదైతే జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ ఎ వీకర్ దాన్ సిగ్మా. ఓకే, వీకర్ దాన్ సిగ్మా. అండర్స్టూడ్? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Any more questions? You have any questions still here? Akshay, don't take those chances. Okay, నువ్వు అన్నట్లుగా అటెండెన్స్ అనేది ఇక్కడనే కాదు, మీ ఇంజనీరింగ్లో కూడా దే ఆల్వేస్ కన్సిడర్ దిస్ అటెండెన్స్. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద బోర్డ్స్. సో బోర్డ్స్ హ్యావ్ దోస్ రూల్స్. అంటే బోర్డ్స్కి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద బోర్డ్ ఎగ్జామ్స్ కూడా మనకేంటంటే ఇంత సర్టెన్ క్రైటీరియా అది ఉంటుంది పక్కా. ఓకే, జస్ట్ చెక్ దట్ ప్రాపర్లీ. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ సంథింగ్ యూ షుడ్ డూ. అటెండ్ అవ్వు, దట్ విల్ బీ ఎ బెటర్ థింగ్. ఎందుకంటే యు ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ కదా, అందుకనే చెప్తున్నాను. ఓకే, జస్ట్ చెక్. బట్ నాకు తెలిసి ఏంటంటే యూ మస్ట్ మెయింటైన్ ద అటెండెన్స్. దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీవేర్ పీపుల్ యాక్చువల్లీ టెల్ అస్ అబౌట్. నేను ఆఖరికి నా ఇంజనీరింగ్లో కూడా ఐ హ్యావ్ సీన్ దిస్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ విల్ బి ద స్ట్రెంగ్త్, దిస్ ఆర్ ద వీకర్ బాండ్స్. సో ఇదేంటిది? సైడ్ వర్డ్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతుంది. సో దిస్ ఆర్ ద డైరెక్ట్ ఓవర్లాప్స్. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ క్వశ్చన్స్? అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, ఓన్లీ హియర్ ప్యూర్ p ఆర్బిటాల్స్, ప్యూర్ p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ మాత్రమే మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, మరి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇలా సైడ్ వర్డ్స్ ఓవర్లాప్ అయిపోతాయి అంటే నో. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్,
దిస్ ఈజ్ ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్నాను అనుకోండి, ఈ ఓవర్లాప్ ఇఫ్ దిస్ ఈజ్ ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్నాను అనుకోండి, ఒక పర్టికులర్ ఆటమ్కి సంబంధించిన హైబ్రిడ్ ఆర్బిటాల్, అండ్ ఇది కూడా ఇంకో ఆటమ్కి సంబంధించిన హైబ్రిడ్ ఆర్బిటాల్ అని అనుకోండి. విచ్ వన్? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ అని అనుకోండి. సార్ ఇవి రెండు సైడ్ వర్డ్స్ ఓవర్లాప్ అవ్వవా అంటే ఇవి ఇలా ఎప్పుడూ జరగదు. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విల్ నెవర్ ఫార్మ్ పీ బాండ్స్. గుర్తుపెట్టుకోండి, పై బాండ్స్ ఆర్ నెవర్ ఫార్మ్డ్ బై హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ కూడా దెర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే బెంజైన్. ఏంటది? బెంజైన్. సో బెంజైన్లో మనం కానీ చూసినట్లయితే, సో ఇన్ ద బెంజైన్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో దీన్ని మనం బెంజైన్ అని పిలుస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు బెంజైన్, ఇది sp2 కార్బన్, ఇది కూడా sp2 కార్బన్, ఇది కూడా sp2 కార్బన్, ఇది కూడా sp2 కార్బన్. మరి ఈ రెండు కార్బన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఎక్స్పెక్టెడ్ ఏంటి చెప్పండి? ఇక్కడ మనము ఎక్స్పెక్టెడ్ ఏంటంటే sp ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ కూడా sp ఉండదు. మరి ఏముంటుంది సార్ అంటే ఇక్కడ మనకు sp2 ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ కేస్ విచ్ ఈస్ అగైన్ వెరీ మచ్ అన్స్టేబుల్. ఇది ఒక రియాక్షన్ ఇంటర్మీడియట్ కూడా. సో ఈ కేసులో మాత్రం ఈ పర్టికులర్ కార్బన్ ఏదైతే ఉందో ఇది sp2 హైబ్రిడైజేషన్కి అండర్గో అవుతుంది. సార్ మరి ఇక్కడ పై బాండ్ ఫామ్ అయింది కదా, పై బాండ్ ఎలా సాధ్యమైంది అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో ద హైబ్రిడ్ ఆర్బిటాల్ దట్ ఈస్ ప్రజెంట్ హియర్. సో ఇలా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇది ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ కదా. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, ఓకే, సో దట్ హైబ్రిడ్ ఆర్బిటాల్ విల్ యాక్చువల్లీ అండర్, సో ఒక పీ బాండ్ అయితే బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు పీ బాండ్, సో దిస్ ఈస్ వన్ మోర్ పీ బాండ్, సో దిస్ ఈస్ పీ బాండ్ ఓవర్లాప్, ఇది కరెక్ట్. కానీ ఎల్లోది ఉంది చూసారా, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా ది ఓవర్లాప్. దేంట్లో? ఇన్ బెంజైన్, ఇన్ బెంజైన్. ఓకే, సో ఒకటేంటంటే ద గ్రీన్ వన్ ఇస్ pp overlap and the yellow one is what? Hybrid orbital. అలానే హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అన్నమాట. అండర్స్టూడ్? దిస్ ఇస్ ద కేస్, దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఓకే, I think it might be just a moment. So I think this ఇప్పుడు కొంచెం అయితే తగ్గుండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, కొంత నా వాయిస్ అయితే ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? సో దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ ఫార్మ్. ఓకే, సో ఇక్కడ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్? సో ఇదైతే హోంవర్క్. Okay, and this will also be your homework. Okay, ఈ ఒకటి చెప్పండి, టెట్రాసైనో ఈథీన్లో ఎన్ని పై బాండ్స్ ఉంటాయి చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ హౌ మెనీ పై బాండ్స్ విల్ దిస్ హ్యావ్? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈథీన్, సో దిస్ ఇస్ సి డబుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ ఎన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉంటాయి? ఆబ్వియస్లీ, సో ఇక్కడ మనం నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. ఇది డైరెక్ట్గా చెప్పచ్చు, ఎందుకంటే ఒక ఆటంకి ఒక ఆటంకి మధ్య ఒక సిగ్మా బాండ్ మాత్రం పాసిబుల్. ఓకే, మరి ఎన్ని పై బాండ్స్ ఉంటాయి ఇక్కడ? మరి పై చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ ఆల్సో 9 పై బాండ్స్. సో నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ కూడా యూ క్యాన్ యాక్చువల్లీ రైట్ ఇట్. ఎస్, అబ్సల్యూట్లీ భార్గవి, దిస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. సో నౌ లెట్స్ లుక్ అట్ దిస్. సో కోవలెన్సీ గురించి మాట్లాడదాం. కోవలెన్సీ అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై అన్ ఆటమ్. సో ఒక ఆటమ్ ఏదైతే ఉందో ద నంబర్ ఆఫ్ బాండ్స్, ఓకే, ఫార్మ్డ్ బై ఆటమ్. సో
సో ఇక్కడ మనం చూసినట్లయితే కోవలెన్సీ గురించి మాట్లాడాలంటే ఇక్కడ హైడ్రోజన్. సో ఇక్కడ హైడ్రోజన్కి మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి? సో ఇక్కడ హైడ్రోజన్కి మధ్య ఒక్కొక్క బాండ్ ఉంది. సో ఇక్కడ దీని యొక్క కోవలెన్సీ విల్ బి 1. సో దీని యొక్క కోవలెన్సీ విల్ ఆల్సో బి 1. కరెక్ట్. దెన్ హౌ అబౌట్ ఈ కేసులో డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ కోవలెన్సీ ఇస్ 2 అండ్ ఇక్కడ కోవలెన్సీ కూడా 2 ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్. మరి ఇక్కడ నైట్రోజన్లో సేమ్ థింగ్. యూ క్యాన్ రైట్ దిస్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్. సో దీని యొక్క కోవలెన్సీ విల్ బి వాట్? 3. దీని యొక్క కోవలెన్సీ 3. ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద నైట్రోజన్. మరి అలానే టేక్ దిస్ యాజ్ యువర్ హోంవర్క్. మరి SO3లో చూడండి, హౌ మెనీ కెన్ యూ టెల్ మీ? అండ్ అమోనియా కూడా యూ క్యాన్ టేక్ దిస్ యాజ్ ద హోంవర్క్. మరి SO3 చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి చెప్పండి? సో SO3లో చూసినట్లయితే సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. అంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ద నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. సో సారీ, వీఆర్ టాకింగ్ అబౌట్ కోవలెన్సీ కదా. సో కోవలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఎంత చెప్పండి ఇక్కడ? కెన్ ఐ సే ఇట్ ఈస్ 6? ఎస్. 1 2 3 4 5 6 బాండ్స్ ఫామ్ అవుతుంది, అందుకే కోవలెన్సీ ఇస్ 6. మరి ఆక్సిజన్స్ యొక్క కోవలెన్సీ ఎంత? ఆబ్వియస్గా 2 ఉంటుంది. ఇక్కడ కూడా కోవలెన్సీ ఇస్ 2. ఇలా అయితే మనం కోవలెన్సీ కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద కోవలెన్సీ ఆఫ్ ఈచ్ ఆటమ్. ఓకే, దెన్ హౌ అబౌట్ ద లోన్ పేర్స్? వాట్ ఆర్ దిస్ లోన్ పేర్స్? ఎలా కనుక్కోవాలి? సో బేసికల్గా మనం లోన్ పేర్స్ ఎలా కనుక్కుంటాం తెలుసా? ఓకే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్, సో ఈ లోన్ పేర్స్ ఒక పర్టికులర్ సెంట్రల్ ఆటమ్ మీద మనం కనుక్కోవాలని అంటే టేక్ ద గ్రూప్ నంబర్. వాట్ ఈస్ దిస్? గ్రూప్ నంబర్ మైనస్ కోవలెన్సీ చేయండి. ఓకే, గ్రూప్ నంబర్ మైనస్ కోవలెన్సీ. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ అయ్యాను అనుకోండి, ఒకవేళ ఇఫ్ ఒక న్యూట్రల్ అయితే this one half of this will be the covalency for neutral. Okay, ఒకవేళ charged అనుకోండి, if it is charged, okay, charged అయితే ఏంటంటే same thing, it is half of, okay, group number minus covalency and cation అనుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ మనకు ఉండేది క్యాటయాన్ అయితే యూ సబ్ట్రాక్ట్ అగైన్ -1. ఓకే, క్యాటయాన్ అయితే ఇక్కడ నుంచి -1 సబ్ట్రాక్ట్ చేయండి. లేదు సార్ ఇక్కడ ఉండేది యానయాన్ అనుకోండి, యాడ్ +1 టు దిస్. +1 ఇఫ్ ఇట్ ఈస్ యానయాన్. ఇలా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుందాం. సో నైట్రోజన్కి వచ్చి గ్రూప్ నెంబర్ ఎంత? సో NH4+. ఈ నైట్రోజన్ యొక్క గ్రూప్ నెంబర్ ఎంత? నాకు ఇక్కడ 5 వస్తుంది. సో ఇఫ్ ద గ్రూప్ నెంబర్ ఇస్ 5, సో దట్ మీన్స్ కోవలెన్సీ ఎంత ఉంది? 4 ఉంది. సో -4. ఇఫ్ ద కోవలెన్సీ ఈస్ అగైన్ 4, దెన్ వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ఎనీ ఛార్జ్ ఆన్ దిస్? +1 ఛార్జ్ ఉంది. సో +1 ఛార్జ్ ఉంటే ఐ హ్యావ్ టు వాట్? సబ్ట్రాక్ట్ అగైన్ -1. సో ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇన్ దిస్ కేస్ విల్ బి ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఒకవేళ ఇక్కడ తీసుకోండి, ఈసారి ఒకవేళ సల్ఫర్ తీసుకోండి, ఇక్కడ ఇది తీసుకోండి, లేదంటే CH3 తీసుకోండి. ఇక్కడ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద గ్రూప్ నంబర్? 4. సో 4 మైనస్ కోవలెన్సీ ఎంత? ఇక్కడ 3 ఉంది. ఏమన్నా ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉందా? ఎస్. సో ఇట్ మీన్స్ +1. సో దిస్ హాఫ్ ఆఫ్ దిస్. సో అంటే ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి? 4 - 3 is 1. So 1 + 1, 1. So 1/2 here it is again 1. So దీంట్లో number of lone pairs on this particular carbon is 1 అన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఆక్సిజన్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? వాట్ కెన్ యూ టెల్ ద ఆక్సిజన్? సో ఇక్కడ ఆక్సిజన్లో అయితే మనకు 2 ఉంటాయి, క్లియర్గా తెలుసు. ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తాయి? ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తాయి అంటే half into group number is 6 minus it is forming 2 bonds. So covalency is 2, and then you have any charge on this? No. So that means here 6 minus 2, 4/2. అంటే ఇక్కడ కూడా 2 వస్తుంది. కోవలెన్సీ ఇస్ 2. ఇలా అయితే ప్రతి దానికి మనం కోవలెన్సీ లోన్ పేర్స్ అనేది కనుక్కోవచ్చు.
ఓకే, సో ఇది కనుక్కోండి, ఇక్కడ కూడా మీకు 0 వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు 1 లోన్ పేర్ వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్, అంటే ఇక్కడ యూఆర్ టాకింగ్ ఆన్ ఫాస్ఫరస్, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ దిస్ ఆన్ నైట్రోజన్ హియర్, ఆన్ బోరాన్ హియర్, ఆన్ phosphorus here. I'm not talking about the chlorine again here. Understood? I'm sorry. Is this clear? Any doubts still here? Okay. మరి ఇక్కడ SO4 2- తీసుకోండి. The same logic. Sulfur తీసుకోండి. You just calculate this on sulfur. ఏనా లోన్ పేర్స్ ఉన్నాయా అనేది చూడండి. Any more questions still here? You have any questions? Okay, is this clear? Fine. Now let's look at the next slide, that is about the bond order. So bond order దేనిని indicate చేస్తుంది? So basically bond order అంటే we are talking about the number of bonds between two atoms. సో ఇక్కడ కార్బన్ కి మధ్య మనం బాండ్ ఆర్డర్ చూసినట్లయితే the bond order between carbon and order will be 2. మరి ఇక్కడ చూసినట్లయితే the number of bond between carbon and carbon are 3. మరి ఇక్కడ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. కరెక్టా? సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ బెంజీన్లో చూసినట్లయితే ఒకవేళ ఇక్కడ నేను దీన్ని 1 2 3 4 5 6 ఈ 6లో మనం చూసినట్లయితే C1కి C2కి మధ్య బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు C2కి C3కి మధ్య దిస్ ఇస్ అగైన్ ఈక్వల్ టు C3 C4 is equal to C4 C5 is equal to C5 C6. Again this is also equal to C6 C1. సో ఈ బాండ్ ఆర్డర్స్ ఇక్కడ కనిపించే 1 2 3 4 5 6 అన్ని బాండ్స్ కూడా దే హ్యావ్ ఏ బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1.5. ఎందుకు బాండ్ ఆర్డర్ 1.5 అని అంటే this will undergo complete delocalization. సో ఇక్కడ కంప్లీట్ డీలోకలైజేషన్ జరగడం వల్ల మనకు ఇక్కడ ఏదైతే డబుల్ బాండ్ ఉందో ఈ డబుల్ బాండ్కి ఇట్ బికమ్స్ దీని డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్, డిక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. ఓకే, అందువల్ల ఇట్ బికమ్స్ 1.5. అలానే ఈ పర్టికులర్ కేసులో ఇంక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్, ఇంక్రీజ్ ఇన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. దీనికి కారణం ఏంటి? రెజనెన్స్ అన్నమాట. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్? అభిరామ్, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? బాండ్ ఆర్డర్ గురించి అడుగుతున్నావా? ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద బాండ్ ఆర్డర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. సో ఇక్కడ మనకు 2 ఉంటాయి, ఇక్కడైతే 3 ఉంటాయి, ఇక్కడైతే 1. ఇక్కడ ఏంటి ఎంత? 1.5. ఎందుకు 1.5 ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద రెజనెన్స్. దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్ ఫర్ ద డబుల్ బాండ్, ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్ ఫర్ ద సింగిల్ బాండ్ అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో నౌ నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ ద హైబ్రిడైజేషన్. ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడింది లోన్ పేర్స్ అని ఉన్నాయి, బాండ్ పేర్స్ అని ఉన్నాయి, ఒకదాని మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడాం. సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ అన్ని. ఒక పర్టికులర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఓకే, సో BCl3 ఇది తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకు బోరాన్ చూసినట్లయితే దీని కాన్ఫిగరేషన్ ఎంత వస్తుంది? బోరాన్ కాన్ఫిగరేషన్ ఇట్ విల్ బి వాట్? 1s2 2s2 2p1 వస్తుంది, అంతే కదా? సో ఇక్కడ మనకి ఒకవేళ ఎగ్జైటేషన్ చేసినట్లయితే 1s2 2s2 ఓకే 2p1 వస్తుంది, అంతే కదా? సో ఇక్కడ మనం ఒకవేళ దీన్ని ఎగ్జైటేషన్ చేసినట్లయితే సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ గోస్ టు దిస్ పర్టికులర్ ఆర్బిట్. ఓకే, సో అప్పుడు మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే 2s1 2p2 వస్తుంది, అంతే కదా? 2p2 వస్తుంది. ఓకే, సో 2p2 అంటే ఆబ్వియస్గా దీంట్లో 2 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో హౌ మెనీ p ఆర్బిటాల్స్ ఆర్ దేర్? 2 p ఆర్బిటాల్స్. ఒకవేళ 2 p ఆర్బిటాల్స్ కనుక ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ అనుకుందాం. ఒకవేళ ఈ బాండింగ్లో ఇన్వాల్వ్ అయితే మనకేంటి? ఈ 2 p ఆర్బిటాల్స్ అంటే ఒక సల్ఫర్ ఏమో
ఒక ఎస్ ఏమో ఒక క్లోరిన్తో బాండ్ అవుతుంది, అవునా? దిస్ ఈజ్ వన్ థింగ్ ఇట్ విల్ హ్యాపెన్. దాంతోపాటు మిగతా క్లోరిన్స్ ఏంటంటే ఒక క్లోరిన్ దీంతో, ఇంకొక క్లోరిన్ కూడా దీంతో బాండ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జైటెడ్ స్టేట్, అంతే కదా? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, మనకు తెలిసిన విషయం ఏంటంటే పీ ఆర్బిటాల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? సో మనకు పీ ఆర్బిటాల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇది ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అన్నట్లయితే వీటి మధ్య యాంగిల్స్ ఎంత ఉంటాయంటే ఇది పిఎక్స్ ఆర్బిటాల్ అనుకోండి, దిస్ ఇస్ ఆన్ ద ఎక్స్ వై ప్లేన్, ఎక్స్ ప్లేన్. ఇది ఒక పీవై అనుకోండి, దిస్ ఇస్ ఆన్ ద వై ప్లేన్. అలానే పీజెడ్ అనుకోండి, దిస్ ఇస్ ఆన్ ద జెడ్ ప్లేన్. సో ప్రతి దానికి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఫామ్ అయ్యే బాండ్లో ఒక కంపల్సరీ బోరాన్కి క్లోరిన్కి ఇంకొక క్లోరిన్కి మధ్య ఒక చోట బాండ్ యాంగిల్ నాకు 90 డిగ్రీస్ రావాలి, కంపల్సరీ కదా? ఎందుకంటే ఈ బోరాన్లో రెండు పీ ఆర్బిటాల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. సో ఇది మనకు రావాల్సింది. కానీ BCl3 మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ ఇది ఇఫ్ దిస్ ఈజ్ మై బోరాన్, ఇఫ్ దిస్ ఈజ్ మై బోరాన్, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే యూ హ్యావ్ క్లోరిన్ 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 హియర్. ఇక్కడ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఉంటుంది. అండ్ దీని యొక్క షేప్ ఏంటంటే ట్రయాగనల్ ప్లేనార్ అంటాం. దిస్ హ్యాస్ ట్రయాగనల్ ప్లేనార్. అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది? ఇక్కడ చూస్తే ఏమో పీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. పీ ఆర్బిటాల్స్ ప్రకారం చూసినట్లయితే ఒక యాంగిల్ 90 రావాలి, కానీ ఇది మనకు ఉండట్లేదు. ఒక్క యాంగిల్ కూడా ఇక్కడ మనకు అసలు 90 రావట్లేదు. ఎంత వస్తుంది? 120 వస్తుంది. దీనికి గల కారణం ఏంటి అని అంటే వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అంటే ఇక్కడ ఏంటంటే ప్యూర్ పీ ఆర్బిటాల్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండింగ్, వెరాస్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండింగ్. సో హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ బాండింగ్లో పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ షేప్ అనేది ఇట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి వాట్? ట్రయాగనల్ ప్లేనార్. సార్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ మనకు బాండింగ్లో పార్టిసిపేట్ అయితే ఏమవుతుంది అని అంటే ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దిస్ అవుట్, ఇక్కడ ఇదే 1s 2p2 ఆర్బిటాల్స్ ఇది చూసినట్లయితే ఒక్కసారి ఇలా ఎగ్జైటేషన్ అయిన తర్వాత ఓకే దీంట్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అలానే దీంట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో హైబ్రిడైజేషన్ ఏ ఆర్బిటాల్స్ అండర్గో అవుతాయి అని అంటే ఓకే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యూర్ ఆర్బిటాల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ఎనర్జీ కనుక ఇఫ్ దే ఆర్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీస్, అంటే వాటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ చాలా సేమ్గా ఉన్నట్లయితే, వీటి మధ్య సిమిలర్ ఎనర్జీస్ కానీ ఉన్నట్లయితే ఇవి ఏం ఫామ్ అవుతాయి అని అంటే దే విల్ అండర్గో హైబ్రిడైజేషన్. వాటి మధ్య ఎనర్జీ డిఫరెన్సెస్ కూడా సిమిలర్గా ఉండాలి. అందుకని డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉండాలి ఆఫ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ ఎనర్జీస్, అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఎనర్జీస్ ఉన్నట్లయితే అవి హైబ్రిడైజేషన్కి గురవుతాయి. సార్ హైబ్రిడైజేషన్లో ఏమవుతుంది అంటే ఈ ఆర్బిటాల్స్ మొత్తం ఇంటర్మిక్స్ అయ్యి ఒకవేళ 2 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యాయి అనుకోండి, సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ is equal to number of hybrid orbitals formed. గుర్తుపెట్టుకోండి, number of hybrid orbitals formed. అంటే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ ఇది కూడా ఒక ఆర్బిటాల్ ఉంది, 1 2 3 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అలానే BCl3లో 4 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతాయా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి హైబ్రిడైజేషన్ is undergone only by by the sigma bond forming orbitals and lone pairs ఉంటే మాత్రమే they will undergo hybridization. ఓకే ఇలా empty orbitals will not undergo hybridization. సో అంటే ఇక్కడ మనకు ఈ 3 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ అండర్గో అవుతాయి. సో ఈ 3 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ అండర్గో అయితే మళ్ళీ నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ హైబ్రిడైజింగ్ విత్ 1 more p ఆర్బిటాల్, మనకి ఇక్కడ 2 sp ఆర్బిటాల్స్ వస్తాయి. సో sp అనేది హైబ్రిడ్ ఆర్బిటాల్. ఓకే ఒకవేళ ఒక ఎస్ ఆర్బిటాల్ కనుక 2 p ఆర్బిటాల్స్ దగ్గర ఇంటర్మిక్స్ అయినట్లయితే ఇక్కడ మనకు 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఏమొస్తాయి? sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకే సారీ జస్ట్ ఎ మొమెంట్.
ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. హాయ్ లక్కీ. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ మనకు sp2 ఫామ్ అవుతాయి. ఒకవేళ అలానే ఇక్కడ మనకు ఒక s ఆర్బిటాల్ ఇట్ విల్ ఇంటర్మిక్స్ విత్ 3pతో అయితే ఇక్కడ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ సిమిలర్గా ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఒక d అయితే ఇది 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సిమిలర్గా 1s 3p ప్లస్ 2 d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే 6 sp3 d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఒకవేళ 1s 3p 3d ఆర్బిటాల్స్ కానీ ఇంటర్మిక్స్ అయితే 7 sp3 d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? యూ కెన్ ఆస్క్ మీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగచ్చు. సో దిస్ ఆర్ ద వేరియస్ ఆర్బిటాల్స్. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, నౌ టెల్ మీ సంథింగ్ హియర్. ఇక్కడ ఒకటి చెప్పండి. సో ఇక్కడ మనకు 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేస్తాయంటే దే విల్ ట్రై టు ఆరియంట్ దెమ్సెల్ఫ్ ఇన్ స్పేస్. అవి స్పేస్లో వాటికంతా ఆరియంట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఎలా ఆరియంటేషన్తో ఉంటాయంటే మినిమం రిపల్షన్స్ రావడానికి ప్రయత్నిస్తాయి. సో ఇక్కడ మినిమం రిపల్షన్స్ రావాలి అని అంటే ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, ఇంకో హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇలా లీనియర్లో ఉంటుంది. సో హియర్ ఇట్ ఇస్ లీనియర్ షేప్లో ఆరియంట్ అవుతుంది. సో దే విల్ ద ఆరియంట్ ఇన్ సెల్ఫ్ అంటే మినిమం రిపల్షన్స్. ఓకే, టు హ్యావ్ మినిమం రిపల్షన్స్ దే ఆరియంట్ దెమ్సెల్ఫ్ ఇన్ స్పేస్. అంటే ఆరియంటేషన్ని మార్చుకుంటాయి. దే ఆరియంట్ themselves in space. అంటే ఇక్కడ మనకు 3 sp2 ఆర్బిటాల్స్. ద మినిమం రిపల్షన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇవి ఒకవేళ ఒకదానికి మధ్య 120 డిగ్రీస్ అయినట్లయితే వీటి మధ్య మినిమం రిపల్షన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ట్రయాగనల్ ప్లేనార్లో ఇలా ఓరియంట్ అవుతాయి. ఇక్కడేమో ఇలా టెట్రాహెడ్రల్లో ఓరియంట్ అవుతాయి అన్నమాట. sp3dలో అయితే మనకి ఇక్కడ ట్రయాగనల్ ప్లేనార్లో ట్రయాగనల్ బై పిరమిడల్లో ఓరియంట్ అవుతాయి. అంటే ఒక ట్రయాగనల్ ప్లేన్ మీద ఏమో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అలానే ఇలా పైన ఒకటి కింద ఒకటి 2. సో ఇలా 5 ఓరియంట్ అవుతాయి అన్నమాట. మరి sp3d2 అయితే ఇట్ ఈస్ లైక్ ఎ స్క్వేర్ ప్లేనార్. సో ఇలా ఒక స్క్వేర్ ప్లేనార్, దాని మీద ఇంకొకటి కింద ఇంకొకటి ఇలా ఓరియంట్ అవుతాయి అన్నమాట. మరి sp3d3లో ఇట్ ఈస్ సేమ్ ఆక్టాహెడ్రల్ ఉంటాయి. సో దట్ మీన్స్ హియర్ ఇలా ఆక్టాహెడ్రల్ ప్లేన్లో మనకు 5 ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4 5. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి కిందికి మన సెంట్రల్ ఆటమ్ ఎక్కడ, ఇది మన సెంట్రల్ ఆటమ్. ఇంకొక బాండ్ ఏమో ఇలా ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇస్ 1 బాండ్, థర్డ్ 4th 5th 6th 7th. సో ఇలా 7 బాండ్స్ అయితే మనకు ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఒకటి ఒక ఆటమ్ అయితే వచ్చేస్తాయి. దిస్ ఈస్ ద స్టాండర్డ్ షేప్స్ అన్నమాట. సో అవి ఇలా ఆరియంట్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఓకే, సో ఇలా ఆరియంట్ అయ్యి మనకు కాంపౌండ్స్ అయితే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓకే CH4 తీసుకున్నాను అనుకోండి, సో దీన్ని యొక్క హైబ్రిడైజేషన్ కనుక్కోవాలంటే ఏంటంటే హైబ్రిడైజేషన్ నంబర్, సో ఆర్ స్టీరిక్ నంబర్ అని పిలుస్తాం. సో స్టీరిక్ నంబర్ ఆర్ హైబ్రిడైజేషన్ నంబర్ is nothing but number of sigma bonds plus lone pairs అన్నమాట. సో lone pairs plus sigma bonds is nothing but hybridization number or steric number అని పిలుస్తాం. సో if this is the case here, కార్బన్ చూసినట్లయితే ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్తో ఒకటి ఇలా బాండ్ అయి ఉంటుంది. మరి ఇక్కడ హైబ్రిడైజేషన్ నంబర్ ఏం చెప్పొచ్చు మనం అంటే
ఇక్కడ మనకు 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. కార్బన్ మీద ఏదైనా లోన్ పేర్స్ ఉన్నాయా? 0 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హైబ్రిడైజేషన్ నంబర్ ఎంత అంటే మనం 4 అని చెప్తాం. సో 4 హైబ్రిడైజేషన్ నంబర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ hybridized orbitals. Number of hybridized orbitals అన్నమాట. సో ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ మనం మీకు గుర్తున్నట్లయితే ఒక ఎస్ 3 పీతో కన్వర్ట్ అయితే మనకు 4 వస్తాయి ఇక్కడ sp3 అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎంత? sp3 అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, దెర్ ఈస్ ఎ సింప్లెస్ట్ వే టు ఫిగర్ దిస్ అవుట్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ లోన్ పేర్స్ కూడా ఎలా కనుక్కోవచ్చు అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే CH4 అంటే కార్బన్ మీద ఇది న్యూట్రల్. సో న్యూట్రల్ కాబట్టి కార్బన్ మీద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1 2 3 4 ఉన్నాయి. సో ఈచ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఒక హైడ్రోజన్తో ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్తో ఇంకొక సిగ్మా అంటే 4 సిగ్మా బాండ్స్. ఎన్ని లోన్ పేర్స్ ఏమైనా మిగిలాయి ఇక్కడ? లేదు. కాబట్టి ఇక్కడ హైబ్రిడైజేషన్ నంబర్ అంతా అంటే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 4, లోన్ పేర్ 0. అందువల్ల ఇక్కడ sp3. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి ఒకవేళ ఇది కానీ చార్జ్డ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CH3 తీసుకున్నాను అనుకోండి, CH3 మైనస్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ హైబ్రిడైజేషన్ కనుక్కోవాలంటే సేమ్ 1 2 3 4 కానీ ఇది చార్జ్డ్ కదా. సో వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ చార్జ్డ్ స్పీషియస్ సో దీని మీద ఏ ఛార్జ్ ఉందో చూడండి, ఎంత ఛార్జ్ ఉందో చూడండి. దీని మీద -1 ఛార్జ్ ఉందనుకోండి, 1 కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో దిస్ బికమ్స్ అవర్ యాడెడ్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ 3 హైడ్రోజన్స్ ఏం చేస్తాయంటే ఒక హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా బాండ్, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. ఇప్పుడు ఒక లోన్ పేర్ మిగిలిందా? సో అంటే మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ ఎంత అవుతుంది? 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? దెన్ హౌ అబౌట్ ద CH3+? ఒకవేళ CH3+ ఇలా పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇఫ్ దిస్ ఇస్ చార్జ్డ్, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది? +1 ఛార్జ్ ఉంది. సో ఈ కేసులో ఏం చేస్తామంటే సేమ్ కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని 1 2 3 4 ఉంటాయి. దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దిస్ ఎలక్ట్రాన్ ఇస్ రిమూవ్డ్. సో దీన్ని రిమూవ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎన్ని వస్తాయి? 1 2 3 మాత్రం మిగులుతాయి. సో ఈ మూడిట్లో ఒక్కొక్క హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. అంటే వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ హియర్? sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ నంబర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. అండర్స్టూడ్? సో ఇలా హైబ్రిడైజేషన్ అయితే కనుక్కోవచ్చు. సార్ మీరు ఇక్కడ ఓకే దిస్ ఇస్ హౌ ద హైబ్రిడైజేషన్. దీని స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహెడ్రల్. మనం ఇంతకుముందే చూసాం sp3 హైబ్రిడైజేషన్ అంటే దీనికి టెట్రాహెడ్రల్లో ఓరియంట్ అవుతుంది, ఇలా టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుందని మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. NH3 తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి నాకు ఇక్కడ? 1 2 3 4 5 వస్తాయి. ఓకే, సో అంటే ఒక హైడ్రోజన్ ఏమో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇంకో హైడ్రోజన్ ఏమో ఇంకో సిగ్మా బాండ్, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా బాండ్. మరి ఇక్కడ ఇంకొక లోన్ పేర్ ఉంది కదా? ఎస్, 1 లోన్ పేర్ ఉంది. అంటే హైబ్రిడైజేషన్ నంబర్ ఎంత? సో హైబ్రిడైజేషన్ నంబర్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకు 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్ ఉంది కాబట్టి హైబ్రిడైజేషన్ నంబర్ విల్ బి 4 అన్నమాట. సో 4 అంటే మళ్ళీ మనకి ఇది ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకు బయటికి వస్తాయి. ఇవి హైబ్రిడైజేషన్ జరిగి. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 వచ్చినట్లయితే దీని షేప్ ఏమవ్వాలి చెప్పండి? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ అమోనియా షుడ్ బి? ఇక్కడ ఒకవేళ నైట్రోజన్ ఉన్నట్లయితే ఇలా టెట్రాహెడ్రల్గా ఉండాలి, అవునా? సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఒక లోన్ పేర్ అనుకోండి, ఇక్కడ ఇలా టెట్రాహెడ్రల్గా ఉండాలి. సో మనం ఇక్కడ యాంగిల్ చూసినట్లయితే ఎంత ఉంటుంది? దీంట్లో చూసినట్లయితే మనకి యాంగిల్ కార్బన్, ఇక్కడ చూసినట్లయితే కార్బన్ హైడ్రోజన్ 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 హైడ్రోజన్. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? స్టాండర్డ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. This is the standard angle on this tetrahedral. Okay, sir, please say tomorrow is last day to fill form.
అనురాగ్, ఐ హ్యావ్ స్పోకన్ టు కిరణ్ సార్ నీకు రెస్పాండ్ అయ్యారని చెప్పి నాకు చెప్పారు అనురాగ్. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు కన్వే ఎస్టర్డే. ఓకే, ఐ హ్యావ్ స్పోకన్ టు సార్ నీతో మాట్లాడాను అని చెప్పి చెప్పారు. హీ హ్యాస్ రెస్పాండెడ్. ఐ హ్యావ్ స్పోకన్ టు హిమ్ పర్సనలీ ఆల్సో. He told me that sir has actually informed you about this. Ardhamainda? Any more questions? I understand, Anurag. Okay, so I will take the session till 9:10 or 9:05. Okay, 9:05 or 9:10 we will close the session. So is this understood? ఇలా అయితే చేస్తాం. సో ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే దీన్ని 109 degrees 28 minutes, దీని షేప్ టెట్రాహెడ్రల్, పర్ఫెక్ట్ టెట్రాహెడ్రల్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లోన్ పేర్ ఉంది కదా సార్, సో మరి ఈ యాంగిల్ కూడా ఇక్కడ కూడా 109 degrees 28 minutes ఉంటుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే వీటి మధ్య కూడా 109 degrees 28 minutes ఉంటుందా అంటే ఉండదు, ఇక్కడ ఉండదు. సో ఎందుకు ఉండదు అనే విషయాన్ని మనకు వెస్పర్ థియరీ క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తుంది? వెస్పర్ థియరీ చెప్తుంది. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp3, కానీ వెస్పర్ థియరీ ఏం చెప్తుందంటే, ఓకే, ద వెస్పర్ థియరీ స్టేట్స్ దాట్, ఓకే, మనం ఒక పర్టికులర్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఆ కాంపౌండ్లో మనకు 2 రకాల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఎలక్ట్రాన్స్ ఏంటి 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల ఎలక్ట్రాన్స్లో ఒకటేంటంటే బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్, ఇంకొకటి ఏంటంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఒకటి బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ ఈ థియరీ ఏం చెప్తుందంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్కి, అంటే నేను దీన్ని ఎల్పి అని చెప్తాను, బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ని బీపీ అని చెప్తాను. ఓకే, సో ఈ థియరీ ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ కాంపౌండ్లో ఈ ఎలక్ట్రాన్స్ కానీ ఇవి కానీ ఉన్నట్లయితే, ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్ట్రాన్స్కి ఆబ్వియస్గా రిపల్షన్స్ ఉంటాయి, కానీ దేని మధ్య ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారంటే లోన్ పేర్కి మధ్య ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద లోన్ పేర్ బాండ్ పేర్. లోన్ పేర్ బాండ్ పేర్ కంటే కూడా బాండ్ పేర్కి ఇంకా ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే మనం CH4ని తీసుకున్నట్లయితే, ఓకే, CH4లో చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రోజన్ 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 హైడ్రోజన్. సో ఇది మనకి ఏంటిది? ఇది బాండ్ పేర్, ఇది కూడా బాండ్ పేర్, ఇది బాండ్ పేరే, ఇది బాండ్ పేరే. సో 4 బాండ్ పేర్సే. సో వీటి మధ్య ఉండే అన్ని రిపల్షన్స్ ఏముంటాయి? బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే లిటరలీ ఈక్వల్ రిపల్షన్స్. అందుకని ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. సో దీని యొక్క షేప్ గురించి మాట్లాడితే ద షేప్ అండ్ జామెట్రీ, ఎవరైనా మిమ్మల్ని జామెట్రీ ఆఫ్ ఏ మాలిక్యూల్ అని అడిగారు అనుకోండి, యూ హ్యావ్ టు సే జామెట్రీ ఆఫ్ ఏ మాలిక్యూల్ అని ఎవరైనా అడిగితే ఈ కేసులో ఇట్ ఇస్ టెట్రాహెడ్రల్. అలానే షేప్ ఏంటి? ఇక్కడ షేప్ కూడా టెట్రాహెడ్రల్. సో జామెట్రీకి షేప్కి గల డిఫరెన్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో అదే కనుక ఇప్పుడు నేను ఒకవేళ అమోనియా తీసుకున్నాను అనుకోండి, సో అమోనియాలో ఏంటంటే ఇక్కడ మనకు లోన్ పేర్ వస్తుంది, కరెక్ట్? సో దిస్ ఇస్ ఆల్సో హైబ్రిడైజ్డ్. సో ఇక్కడ మనకి ఇలా 3 హైడ్రోజన్స్ వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ యాంగిల్ వచ్చి 109 degrees ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడలాగా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇది లోన్ పేర్ అన్నమాట, ఇది బాండ్ పేర్, ఇది కూడా బాండ్ పేర్, అండ్ దిస్ ఇస్ ఆల్సో బాండ్ పేర్. సో ఇక్కడ మనకు కాంబినేషన్స్ కానీ చూసినట్లయితే దేర్ కుడ్ బి లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్, అలానే బాండ్ పేర్ రిపల్షన్స్. కానీ మనకి లోన్ పేర్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే వీటి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ 109 degrees ఉంది కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ ఎక్కువ ఉంటే మోర్ దాన్ 109 degrees ఉండి తీరాల్సిందే కదా, అబ్సల్యూట్లీ. సో అందుకనే మనకి ఇక్కడ బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవి ఇవి ఇంకా కిందకి ముడుచుకునేస్తాయి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత వస్తుందంటే 107 degrees వస్తుంది అప్రాక్సిమేట్గా. ఎంత వస్తుంది? 107. ఎందుకంటే వీటి మధ్య రిపల్షన్స్ తక్కువ, వీటి మధ్య ఎక్కువగా ఉంది. ఇక్కడేమో 109 ఉంది కాబట్టి ఇక్కడ 109 కంటే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట.
అర్థమైందా? సో దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై వెస్పర్ థియరీ. సో ద డిక్రీజ్ ఇన్ బాండ్ యాంగిల్ వెన్ ఇట్ కమ్స్ టు ద presence of lone pairs in a particular atom and the shape of that particular atom is explained by Vesper theory. This is what it says. అర్థమైందా? Any more questions here? You have any questions, guys? What is lone pair? Lone pair అంటే ఏంటంటే ఇక్కడ మనకు చూసినట్లయితే బాండింగ్లో ఇన్వాల్వ్ కానటువంటి ఎలక్ట్రాన్స్ని మనం లోన్ పేర్స్ అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ, సో ఇప్పుడు ఈ నైట్రోజన్ కానీ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ హైబ్రిడైజేషన్ ఎంత? sp3 అవుతుంది, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇక్కడ sp3, సో ఇది sp3 టెట్రాహెడ్రల్, ఇది sp3. దీని యొక్క జామెట్రీ ఏంటంటే టెట్రాహెడ్రల్ అని చెప్తాను. సో ఇక్కడ టెట్రాహెడ్రల్ జామెట్రీ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐ మస్ట్ ఇంక్లూడ్ ద లోన్ పేర్ ఆల్సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జామెట్రీ. సో జామెట్రీ గురించి మాట్లాడేటప్పుడు లోన్ పేర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అదే కనుక దీని యొక్క షేప్ ఎవరన్నా నన్ను అడిగినట్లయితే దీని యొక్క షేప్ ఏంటంటే పిరమిడల్ అని చెప్తా. దీని షేప్ అయితే పిరమిడల్, కానీ దీని ఇంక్లూడింగ్ ద లోన్ పేర్, దీని జామెట్రీ విల్ బి టెట్రాహెడ్రల్. ఇలా అయితే మనం చెప్పొచ్చు. Any more questions? Venki sir, ikkada. What happened? What is the issue, guys? What happened? Anything else, guys? What is the issue? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద సెషన్స్, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. I have so many examples lined up, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చేస్తాను, మిగతావన్నీ మీరే ఎక్సర్సైజ్ లాగా చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, I have put up more than 25 questions just for you to solve. ఒకటేంటంటే హైబ్రిడైజేషన్ కనుక్కోండి, అలానే వెస్పర్ థియరీ యూస్ చేసి షేప్ ఏమవుతుందో కనుక్కోండి. సో ఒక లోన్ పేర్ ఉంటే ఏమి వస్తుంది షేప్, రెండు లోన్ పేర్స్ ఉంటే ఏమొస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక 2-3 చేద్దాం. సో BH3 అన్నాను అనుకోండి. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక హైడ్రోజన్, ఒక సిగ్మా, ఇంకొక సిగ్మా, ఇంకొక సిగ్మా. సో దిస్ ఇస్ సిగ్మా సిగ్మా సిగ్మా. అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్ విత్ 0 లోన్ పేర్స్, అంటే ట్రయాగనల్ ప్లేనార్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఇది చూడండి, ఇది ఒక ఫ్రీ రాడికల్. సో ఈ ఫ్రీ రాడికల్ గురించి మనం గమనించినట్లయితే, సో కార్బన్ 1, 2, 3 ఉంటాయి. సో ఒక్కొక్క హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకో హైడ్రోజన్, ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్, ఇంకొక సిగ్మా. ఇక్కడ కూడా ఇది sp2 హైబ్రిడైజేషన్. సార్ మరి ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది హైబ్రిడైజేషన్. సారీ, ఇక్కడ ఇంకో కార్బన్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విల్ బి 4 కదా. సో ఇక్కడ 1 more ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ ఎలక్ట్రాన్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుందంటే డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్, డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి అదే కేసులో CF3 కేసులో చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4 ఉంటాయి. ఒక ఫ్లోరిన్, ఒక సిగ్మా, ఒక ఫ్లోరిన్, ఒక సిగ్మా, ఇక్కడ ఇంకో ఫ్లోరిన్, ఇంకో సిగ్మా. అండ్ ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుంది తెలుసు కూడా, ఇది కూడా హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఎక్సెప్షన్. సో దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. అండ్ ఇక్కడ జరిగే హైబ్రిడైజేషన్ ఏంటంటే ఇది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. ఓకే, అండ్ ఇంకో ఎక్సెప్షన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేస్తే దీనికి sp రావాలి. దిస్ ఈజ్ వాట్? sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్? Okay, so this is how you figure out the structures. Okay, so ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సాల్వ్ ద రిమైనింగ్ యాజ్ ద ఎగ్జాంపుల్స్. ఏదైనా రాకపోతే ఏదైనా పర్టికులర్ ఆటమ్కి వాటి యొక్క స్ట్రక్చర్, సో ఏదైనా లోన్ పేర్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ ఇక్కడ చూడండి, లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ AlCl3-. ఈ కేసులో ఎలా చేస్తారంటే అల్యూమినియం ఒక గ్రూప్ నెంబర్ విల్ బి వాట్ 1, 2, 3. దీని మీద 3 ఛార్జ్ ఉంది కాబట్టి మళ్ళీ 1, 2, 3. సో ఒక క్లోరిన్, సారీ ఇక్కడ ఒక క్లోరిన్, ఒక సిగ్మా. సో ఈ 3 దీనివల్ల వచ్చాయి. ఓకే, ఇంకో క్లోరిన్, ఇంకొక సిగ్మా, ఇంకొక క్లోరిన్, ఇంకొక సిగ్మా. అలానే ఇక్కడ కూడా క్లోరిన్, సిగ్మా, క్లోరిన్,
ఇంకొక సిగ్మా, క్లోరిన్ సిగ్మా. 1 2 3 4 5 6 అంటే ఇది sp3d2 హైబ్రిడైజేషన్ అంటారు. అంటే దిస్ ఇస్ స్క్వేర్ బైపిరమిడల్ షేప్లో ఉంటుంది ఇది. ఓకే, అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ హౌ యూ సాల్వ్ ఇట్. హైబ్రిడైజేషన్కి సంబంధించిన ఒక సింగిల్ కండిషన్ చెప్తాను. ఓకే, ఈ ఒక ఆటమ్కి దీనికి మధ్య దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ అనేది మనకు ఉండాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఒక కండిషన్ ఏంటంటే, ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకేంటంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి. హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి. సో ఏ ఆటమ్స్ని హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ అని పిలుస్తాం? ఇక్కడ హైడ్రోజన్, అలానే ఫ్లోరిన్ హై ఎలక్ట్రోనెగటివ్, అలానే ఆక్సిజన్, నైట్రోజన్. కొన్నిసార్లు క్లోరిన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. క్లోరిన్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద హైడ్రోజన్ బాండింగ్. ఒక హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏదైతే ఉందో కంపల్సరీ దానికి హైడ్రోజన్ అటాచ్ అయి ఉండాలి. సో ఇక్కడ ఆక్సిజన్ అంటే దీనికి హైడ్రోజన్ అటాచ్ అయి ఉండాలి, నైట్రోజన్ అంటే దీనికి కంపల్సరీ హైడ్రోజన్ అటాచ్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ this are the cases where hydrogen bonding possible. So hydrogen must be attached to high electronegative atom. Okay, so this is the case here. This is the condition for hydrogen bonding. Any questions still here? ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద చాట్. థ్యాంక్ యూ సో మచ్ దిలిజెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఒక చిన్న క్వశ్చన్స్ ఇస్తాను. సో హియర్ వాట్ కెన్ యూ గెస్ అబౌట్ ద బాయిలింగ్ పాయింట్స్? కొన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. హైడ్రైట్స్లో వాట్ హ్యాపన్స్ టు ద బాయిలింగ్ పాయింట్? దిస్ ఈస్ ఇంపార్టెంట్, అందుకనే మెన్షన్ చేస్తున్నా. అలానే సిమిలర్లీ హౌ అబౌట్ దిస్ ఆల్కహాల్స్? ROH, ROR వీటిల్లో. దెన్ హౌ అబౌట్ సిమిలర్గా ప్రైమరీ అమైన్స్, సెకండరీ అమైన్స్ అండ్ టెరిషరీ అమైన్స్. సో వీటిలో బాయిలింగ్ పాయింట్స్ చూడండి. ఓకే, అండ్ ద ఫోర్త్ వన్, ఓకే, సో సంథింగ్ లైక్, సో హైడ్రోజన్ బాండింగ్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంట్రా, ఇంకొకటి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో ఇక్కడ కనిపించే ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంట్రా. సో ఇది బాయిలింగ్ పాయింట్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ హ్యాస్ లెస్ ఇన్ఫ్లుయెన్స్, లెస్ ఆన్ బాయిలింగ్ పాయింట్. ఇంట్రానే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండర్స్టూడ్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, అండ్ కొన్ని చోట్ల ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు బెంజీన్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్, లెట్స్ సే ఇక్కడ OH అండ్ ఫ్లోరిన్. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇన్ ఆర్థో కేసులో మాత్రం, ఇది ఆర్థో కాబట్టి ఇక్కడ పాసిబుల్, నాట్ పాసిబుల్ ఇన్ పారా అండ్ మెటా, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. ఐ హోప్ మనం ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించి ద క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ సింపుల్ అండ్ దే ఆర్ వెరీ మచ్ డైరెక్ట్ క్వశ్చన్స్. కష్టంగా ఉండవు, డైరెక్ట్గానే ఉంటాయి. థియరీ ఉంటే డైరెక్ట్ థియరీకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, లేదు బాండ్ ఆర్డర్ ఉంటే బాండ్ ఆర్డర్ మీద క్వశ్చన్ ఉంటుంది, స్టెబిలిటీ గురించి అడిగితే స్టెబిలిటీ మీద డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీకు ట్విస్టెడ్గా అసలు ఉండవు. మ్యాగ్నెటిక్ నేచర్ మీద నుంచి క్వశ్చన్ ఉండొచ్చు, బాండ్ ఆర్డర్ నుంచి క్వశ్చన్ ఉండొచ్చు, స్టెబిలిటీ బేస్ చేసుకుని క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ ద క్వశ్చన్స్ విల్ బీ వెరీ మచ్ డైరెక్ట్. యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ దట్. డైరెక్ట్గానే మీరు అది చేయొచ్చు. ఓకే, మీకు ఏదైనా ఒకవేళ అర్థం కాకపోయినా సరే జస్ట్ పుట్ ద కమెంట్స్. ఎందుకంటే మీకు కూడా తెలుసు, నేను కమెంట్స్ ఎప్పుడన్నా మీరు రాస్తే నేను ఖచ్చితంగా వాటి గురించి నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. అండ్ నాకు JEE ఛానల్ ఐ డోంట్ హ్యావ్ ద యాక్సెస్ యెట్, ఐ విల్ టేక్ ద యాక్సెస్. మీకు ప్రతి కమెంట్, మీరు చేసే ప్రతి కమెంట్ టు మై వీడియోస్ ఐ విల్ రెస్పాండ్ టు దెమ్. ఓకే, సో repulsion between any two atoms, how to decide it is whether
దే ఆర్ హయ్యర్ ఆర్ లోయర్. సో సాయి తేజ కొంచెం స్పెసిఫిక్గా ఇఫ్ యూ కెన్ టెల్ మీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సో రిపల్షన్స్ అంటే ఏ ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నావు ఒక్కసారి కమెంట్లో టైప్ చేసి సాయి తేజ నీ క్వశ్చన్కి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇట్స్ ఆల్రెడీ డిలేడ్. ఐ థింక్ యూ హ్యావ్ వన్ మోర్ క్లాస్. ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ సెషన్స్. సో నెక్స్ట్ సెషన్లో అయితే కొత్త చాప్టర్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అండర్స్టూడ్. MVSAT మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సాయి తేజ ప్లీజ్ కమెంట్. సార్ కెమికల్ బాండింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇన్ జేఈ? డెలిజెంట్ 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. నాకు తెలియదు 1 క్వశ్చన్ పక్కా, 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఓకే, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఇంకోటి ఏంటంటే కెమికల్ బాండింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే దే కుడ్ కపుల్ ఇట్ విత్ సంథింగ్ అండ్ ఆస్క్. సో కెమికల్ బాండింగ్ అంటే కెమికల్ బాండింగ్ నుంచే క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇంకొక వేరే కాన్సెప్ట్స్తో మనం ఇంటర్మిక్స్ చేసి అడగచ్చు. సో అలా కూడా మనల్ని అడగచ్చు. దర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఓకే, సాయి తేజ ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద కమెంట్. సో సార్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ 2 atoms, ఒక 2 atoms మధ్య రిపల్షన్స్ ఉన్నాయి. హౌ టు డిసైడ్ వెదర్ దే ఆర్ హయ్యర్ ఆర్ లోయర్? సో అది హయ్యర్ ఆర్ లోయర్ అని ఎలా చెప్పాలంటే బేస్డ్ ఆన్ దర్ ఎలక్ట్రోనెగటివిటీస్ కూడా చెప్పచ్చు మనం. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్ కూడా మనం చెప్పచ్చు. బేస్డ్ ఆన్ ద సైజ్ కూడా మనం చెప్పచ్చు. బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీస్ వీ క్యాన్ సే వెదర్ దెర్ ఆర్ రిపల్షన్స్ ఆర్ వెదర్ దెర్ కుడ్ బి మోర్ రిపల్షన్స్ అనే దాని గురించి అయితే మనం మాట్లాడచ్చు. ఓకే, ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీస్. కానీ స్పెసిఫిక్గా నువ్వు కానీ ఆటమ్స్ మెన్షన్ చేసినట్లయితే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ బెటర్, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎస్ మోహిత్, ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎంఓటీ. ఎంఓటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వస్తాయి, ఎటువంటి ట్విస్టింగ్ అనేది దాంట్లో ఉండదు. ఓకే, మీకేంటి దట్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ టాపిక్ ఎంఓటీ. థియరీ ఉంటే థియరీ మీద డైరెక్ట్గా ఉంటుంది క్వశ్చన్, అంటే కాన్సెప్చువల్ పాయింట్లోనే ఉంటుంది. లేదు దానికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడగాలి అని అంటే మిమ్మల్ని బాండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, మ్యాగ్నెటిక్ నేచర్కి సంబంధించి కావచ్చు, లేదంటే స్టెబిలిటీ గురించి అడుగుతారు, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్, ఇట్లాంటి ఏదైనా అడిగినా కూడా డైరెక్ట్గా చెప్పచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పారామాగ్నెటిక్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా యూ కెన్ యాక్చువల్లీ ఆన్సర్ దెమ్ వెరీ ఈజీలీ. ఓకే, కానీ ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా ప్లీజ్ కమెంట్, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను మోహిత్, ఫర్ షూర్. ఓకే, home mobile, yes, no, number of bond pairs, no, home mobile, it's not the number of bond pairs, it's the number of sigma bonds. Bond pairs తీసుకుంటే తప్పు వచ్చేస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్, home mobile, it is not bond pairs, sigma bonds plus hybridization. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, sigma bonds plus hybridization. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా రాయండి, I will respond to your questions. Thank you so much guys for attending. I had an amazing session. I loved the interaction with you. Please like the session if you have enjoyed the session. Okay, thank you. I will see you in the next session. Bye guys.